ద్రాక్ష తట్టు పనికిరా ద్రాక్షకాయలు ఎట్లా వస్తాయి అట్లా వచ్చింది. ద్రాక్షలు ఉంటాయి. ద్రాక్ష అన్న మీకు కేజీ తక్కువ వస్తుంది. వచ్చి నా తెలిసి ఆల్మోస్ట్ 1.5 kg దాకా ఉంది. ఫుల్గా ఉంది ఒక చెట్టుకి 100 kg వస్తుంది. 100 kg వస్తుంది. ఈ ఇయర్ కొబ్బరికాయకున్నంత డిమాండ్ నిజంగా ఏ మొక్కకి లేదు. నేను నా నర్సరీ పెట్టిన తర్వాత లేదు అని ఇన్నిసార్లు చెప్పింది ఏదన్నా ఉందంటే కొబ్బరి మొక్క. సూపర్ ఉంది సార్. టేస్ట్ ఉన్నాం చాలా బాగుంది. జబూటి కాబా. జబోయిట్ కబా ఏం లాంగ్వేజ్? చైనా లాంగ్వేజ్. జబూటి కాబా కాబట్టి కొంచెం ముదురు ప్లాంట్ నేను చూపిస్తాను. ఇది ఇక్కడికి తీసేసుకుంటాం. బాగా షార్ప్గా తయారు చేసుకుంటాం. దాంట్లో ఇమిడియట్ ఇది వచ్చేసరికి రూట్ స్టాక్. ఇది పైన వచ్చేది అంటు కట్టడం. ఈ రూట్ స్టాక్ ఏంటంటే బెస్ట్గా అంటే ఎటువంటి తెగుల్ని తట్టుకుని ఉండేటటువంటి సీడ్ ద్వారా గ్రో చేసిన ప్లాంట్ ని వాడతాం. ఓకే. నిజం చెప్పాలంటే ఆపరేషన్ చేసి ఒక కొత్త గుండకాయ పెట్టినాం. దీనికి సర్జరీ చేసినట్టే. ఈ ఫ్లవరింగ్ ఇప్పుడు వచ్చింది కదా, ఈ ఫ్లవరింగ్ అంతా కూడా కాయ సెట్ అవుతుంది గ్యారంటీగా. కాయలు చూడండి, అసలు పనసకాయ ఇన్ని కాయలు ఫస్ట్ టైం నేను చూసేది. ఇది పరిసిమన్. ఇదిగోండి ఆల్రెడీ ఫ్లవర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఓకే. ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయింది. లోపల చూడండి ఫ్రూట్ ఉంది. మొత్తం నర్సరీలో ఎన్ని రూపాయల నుంచి స్టార్ట్ ప్లాంట్? ఇంకొక లీఫ్ నేను చూసాను, పైన ఏమో గ్రీన్ కలరు, కిందేమో బ్రౌన్ కలరు. అవును, అది లీఫ్ ఇదే కదా? ఇదే. సో ఇప్పుడు ఈ మధ్యలో వేసిన వాళ్ళందరూ బల్బ్ వేసిన వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే అవగాడో బాగా ప్రమోట్ చేశారు సార్ ఇండియాలో. పెట్టినాం సార్, కాయలు వస్తుంది సార్, కానీ 100 రూపాయలు వస్తుంది సార్. సార్ ఇంకొకటి అవగాడో వచ్చేసి చాలా మంది ఎందుకు తీసుకుపోతున్నారు, ఫస్ట్ పాయింట్ సార్ 30+ years వస్తా అన్నారు ఫస్ట్. సో అదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు బ్యాంక్ లో బంగారం పైసలు డిపాజిట్ చేసినట్టు అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మకడామి ఎన్ని ఇయర్స్? చాలా వరకు అన్ని నర్సరీలో వాళ్ళు ఫోకస్ చేసేది ఇండోర్ ప్లాంట్, లేదంటే క్రీపర్ ప్లాంట్, ఇంటి లోపల పెంచేది, లేదంటే కొంచెం ఏమంటారు యునిక్ ఉంటే ప్లాంట్స్. కానీ మీరెందుకు ఈ రైతులతో అంటే కమర్షియల్ క్రాప్ ఎందుకు ఫోకస్ చేశారు? గుంటూరులో కనుక ఈ నర్సరీలో మన మొక్క గ్రో అయిందంటే త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడైనా సరే ఈ మొక్క వేసుకుంటే అలా వేస్తే బతికేస్తుంది. మార్కెట్లో చాలా మంది ఏంటంటే వేలకు కోట్లు వస్తాయని చెప్తుంటారు. అది మాత్రం రైతులు నమ్మొద్దు. దీనికి మినిమం కేజీ వచ్చేసరికి ఈ సంవత్సరం విత్ షెల్ తోటి 360 రూపాయలు మార్కెట్లో నడిచింది. విత్ షెల్ మనకి 2 టన్నులు ఒక 3వ సంవత్సరం మనం దిగుబడి తీసుకున్నా మినిమం 6-7 లక్షల రూపాయలు ఈజీగా వస్తాయి. నాటుతున్నాము, తర్వాత హార్వెస్టింగ్ అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అది నిజమేనా? 100% తీసుకోవాలా. ఈ స్కిన్ తీసేసి దీనికి కొంత జెల్ ఉంటుంది అనమాట. 2000 ppm జెల్ తీసుకొని ఈ కోకోపిట్ ఆ జెల్ అక్కడ స్క్రీన్ తీసేసి రాసేసి దీంట్లో కోకోపిట్ లో కొంచెం కలిపేసి కవర్ కట్టేసి చేస్తాం. ఇది ఒక 90 days కి మనకు రూట్స్ స్టార్ట్. మేము ఈ 4 years లో ఆల్మోస్ట్ ఒక 2 లక్షల మొక్కల పైన అమ్ముంటాం అనమాట. 2 లక్షల మొక్కలు. 2 లక్షల మొక్కల పైన. మీరు ఒక నర్సరీకి వచ్చినట్లయితే ఏమేమి క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ అయితే నేను అడిగాను. ఇప్పుడు ఇది వీడియో చాలా లెంగ్తీగా అనిపిస్తుంది మీకు, మేము అంతా నడిచి చూపిస్తున్నాం. సో కొంచెం స్పీడ్ 1.2, 1.5x స్పీడ్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో అలాగే ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత కష్టపడి సారు ఇవాళ ఫ్రీగా లేదు, అసలు ఉగాది రోజు ఈ వీడియో చేస్తున్నాం మీకోసం. అందరికీ నమస్కారం. ఇవాళ మనము గుంటూరులో ఉన్నాము. ఇదే మన బాలనాగిరెడ్డి, షార్ట్గా బిఎన్ రెడ్డి అని పిలుస్తారు. సో ఆయన పేరు మీదనే స్వయంగా బిఎన్ రెడ్డి అని నర్సరీ ఇట్లా గుంటూరులోనే ప్రారంభం చేశారు. మొత్తం డీటెయిల్గా అసలు నర్సరీ ఎట్లా స్టార్ట్ అయింది, ఆయన జర్నీ, అలాగే ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్ని డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. అసలు దాని ముందు అందరికీ హ్యాపీ ఉగాది. ఇలా ఉగాది వైబ్లో ఉన్నాము. బిఎన్ రెడ్డి నర్సరీ నుంచి అందరికి, రైతులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే. సో ఉగాది కాబట్టి ఈయన చాలా బిజీ, కాకపోతే మేమేమన్నా అంటే కొంచెం టైం ఇవ్వండి సార్, మాకు మీ నర్సరీ చూడాలి, అన్నీ చూసి అన్నీ నేర్చుకోవాలి. మీలాగా చాలామంది రైతుల్ని హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అదే మాకు స్వయంగా ఇది ఏ విధంగా ఇప్పుడు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్స్ సప్లై చేస్తున్నారు బిఎన్ రెడ్డి. 100% సార్, దాంట్లో ఇబ్బంది లేదు. సో అదే ఏ విధంగా ఆ ప్యాషన్ ఎట్లా వచ్చింది అనేది చాలా వరకు ఇట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ యూ ఓన్లీ. సో సీక్రెట్ ఏం లేదు సార్, మేము మామూలుగా బై బర్త్ మా నాన్నగారు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ ఉంటారు. నడుచుకుంటూ చూద్దాం, లోపలికి వెళ్దాం. సో ఇది మొత్తం ఇది వచ్చి మనకి ల్యాండ్ వచ్చి 5 acres. ఈ 5 acres లో అన్ని ప్లాంట్స్ ఉంటాయి. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 acres లో మదర్ ప్లాంట్స్, ఏ క్రాప్ ఎలా వస్తుందో చూపించడానికి రైతులకి మదర్ ప్లాంట్స్ వేసాము. అది సో బేసిక్ గా మీరు స్టార్ట్ చేసింది ఏ మొక్కలతోని? మేము స్టార్టింగ్ శ్రీగంధం అంటే వైట్ శాండిల్ తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు చేసి ఒక 6 years బ్యాక్ మనం చేసాం అనమాట.
సో బేసిక్ గా మీరు శ్రీగంధంతో స్టార్ట్ చేశారు కదా, అవును. అప్పుడు ఆ టైంలో డిమాండ్ ఎట్టుంటే? శ్రీగంధం అంటే అప్పుడు వెంచర్స్ బాగా ఉండేవి అనమాట, అంటే రిటైల్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్స్ బాగా జరుగుతుండే. ఆ టైంలో మంచిగా శ్రీగంధం చాలా బాగుండేది. కాకపోతే ఆ తర్వాత నేను రెగ్యులర్ గా ఫార్మర్స్ ఉండి మాకు ఈ ఫ్రూట్స్ పెట్టబోయారు, ఆ ఫ్రూట్స్ పెట్టు, నన్ను ఎంకరేజ్ చేసిందంతా రైతులే. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తా. ఈ రోజున మన నర్సరీలో ఒక 120 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉండేది. నేను 120 రకాలు. అది కూడా నాకు రైతులు ఇచ్చిన ఇదే పుష్ అప్ అనుకోవచ్చు. 100% వాళ్ళే ఎంత రాగలిగాను. సో ఫస్ట్ మనం ఈ యొక్క సెషన్ కి వెళ్ళి చూసేద్దామా? అది ఏంటిది, ఏం చెట్లు అయ్యి? ఇవి వచ్చరికి తైవాన్ నిమ్మ అండి. ఇది దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే 1 year కి మనకి ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది. తైవాన్ నిమ్మ లెమన్ అంటారు. ఇది మనకి ఏలూరు ఏరియా మంచి మార్కెట్ ఉంది. మనకు నియర్ బై తెనాలి కూడా నెంబర్ 1 మార్కెట్ ఇది లెమన్ కి. ఎందుకు అక్కడ ఆ సైడ్ బాగా పండిస్తారా ఫార్మర్స్? ఏలూరు సైడ్ బాగా పండిస్తారు. నెక్స్ట్ మనకి తెనాలి సైడ్ ఇక్కడ మనకి నియర్ బై దగ్గరలో కూడా బాగా పండిస్తారు. తర్వాత గూడూరు ఏరియా ఉంది, ఈ ఏరియా వాళ్ళంతా బాగా పండిస్తారు. మన ఆల్రెడీ కాయలు కూడా వచ్చినాయి అక్కడ పైన. చిన్న చెట్టుకి ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. సో ఈ సైజు ఎంత వరకు పెరుగుతుంది మ్యాక్స్? ఇది మన రెగ్యులర్ గా నాటు నిమ్మ ఉంటుంది కదా, నాటు నిమ్మ సైజే వస్తుంది. కొంచెం లైట్ ఏంటంటే దాంతో పోల్చుకుంటే కొంచెం జ్యూస్ తక్కువ, లైట్ తక్కువ ఉంటుంది. కానీ దీనికి ఉన్న ప్లస్ ఏంటంటే ప్లాంట్స్ ఎక్కువ పడతాయి. అంటే ఫర్ ఎకరాకి అవి 100 ప్లాంట్స్ నాటితే ఇవి 450, 420 దాకా నాటుకోవచ్చు. అంటే ప్రొడక్షన్ ఎక్కువ వచ్చే అవకాశాలు హెవీగా వస్తుంది. 1 year నుంచి స్టార్ట్ అవుతుంది. మన నార్మల్ వచ్చి 4th year నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ రెడ్డి నర్సరీ గురించి చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఇది? ఇది మనము మంచి కరోనా రాకముందు మాత్రమే, వచ్చే ముందు సంవత్సరం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు స్టార్టింగ్ మేము నర్సరీ స్టార్ట్ చేసి శ్రీగంధం సేల్కి రెడీగా ఉంది అన్నప్పుడు కరోనా వచ్చేసింది. ఆ టైంలో స్ట్రగుల్స్ పడ్డాము. ఎందుకు నర్సరీ ఫీల్డ్కి వచ్చామా, రాకుండా ఉంటే బాగుండేది అని. అప్పులు తెచ్చుకొని పెట్టిరా ఎట్లా? చాలా వరకు మనకున్న అమౌంట్ కంటే డబల్ అప్పు తెచ్చాము. అంటే కొంత అమౌంట్ మన సొంతది ఉంది, దానికి డబల్ అప్పు తెచ్చాము. తెచ్చినందుకు బాధపడ్డా ఆ టైంలో, కరోనా టైంలో. ఇప్పుడు చాలా వరకు చాలా మంది తెలియదు నర్సరీ పెడితే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారా? ఏం లేదు, మన ఓన్గా డెవలప్ అవడం తప్పితే. ఇప్పుడు ఇది నర్సరీ ఎలా ఉంటుంది అంటే, ఒకేసారి మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఒక 2 కోట్లు పెట్టేసి నర్సరీ పెట్టి మెయింటైన్ చేయలేము. అక్కడ సమస్య ఏంటంటే ఒక్కొక్క మొక్క స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా దాని మీద మనకు అవగాహన రావాలా, రైతుకు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాల, రైతు యొక్క బాధ తెలుసుకొని అతనికి ఏది అవసరం అది మనం ఇవ్వగలం. నేను ఏం అబ్జర్వ్ చేశా అంటే బిఎన్ రెడ్డిలో ఈ చాలా వరకు అన్ని నర్సరీలో వాళ్ళు ఫోకస్ చేసేది ఇండోర్ ప్లాంట్, లేదంటే క్రీపర్ ప్లాంట్, ఇంటి లోపల పెంచేది, లేదంటే కొంచెం ఏమంటారు యూనిక్ ఉంటే ప్లాంట్స్. కానీ మీరెందుకు ఈ రైతులతో అంటే కమర్షియల్ క్రాప్ ఎందుకు ఫోకస్ చేశారు? అంటే ఎస్పెషల్లీ హార్టికల్చర్ లో కమర్షియల్ ఎందుకు ఫోకస్ చేశారు? ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఆ షో ప్లాంట్స్ కావచ్చు, వగేరా ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా నర్సరీలు బాగా దొరుకుతున్నాయి. ఇక్కడ బాగా ఫేమస్. అయితే రైతు వారీగా వచ్చరికి వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు క్వాలిటీ అనేది ఎదుగుతున్నారు. రైట్, అది నియర్ బై ఎక్కడ దొరకట్లేదు. ప్లస్ మనం ఆల్రెడీ రైతు వారీగా చేస్తున్నాం కాబట్టి దాని ప్లస్లు మైనస్లు మనకు తెలుసు. క్వాలిటీ కోసం రైతు ఎదుగుతా ఉన్నాడు, ఆ క్వాలిటీ మొక్క మనమే ఇద్దాము అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇవాళ కానీ అవన్నీ ఓకే. ఇప్పుడు రైతు ఒకరు వస్తే వాళ్ళకి కొంచెం ఈ కొత్త ప్లాంట్స్ గురించి అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, చాలా కాల్స్ వస్తూ ఉంటుంది. సో అవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాగ్లో వెళ్ళిపోవాలి మనం. వాస్తవానికి మిగతా బిజినెస్ కి దీనికి చాలా తేడా ఉందండి. మిగతా బిజినెస్ ఏంటంటే ఆ రోజు అమ్మితే ఆ రోజు అయిపోతుంది, దాంతో పని లేదు. కానీ దీనికి ఉన్న మైనస్ ఏంటంటే ప్లస్ అనొచ్చు మైనస్ అనొచ్చు. ఒకసారి మొక్క అమ్మితే అతనికి ఫ్రూట్ వచ్చిందాక ఎవ్రీ సమాచారం ఇస్తుండాలా. కొంచెం రిస్కీ టాస్క్ వాస్తవానికి. హార్టికల్చర్ నర్సరీ అనేది అంత ఈజీ కాదు. ఈ రోజు అమ్మితే ఈ రోజు అయిపోదు. దీని నుంచి మినిమం 5 years దాకా అతనికి మనం గైడ్ చేస్తూ ఉండాలి. ప్లస్ మైనస్ అన్ని చెప్పాలి. ప్రాబ్లం తెగులు వచ్చింది అనుకో, పురుగు వచ్చింది, ఇంకోటి వచ్చింది, రూట్ రాట్ వచ్చింది, ఏం చేయాలి ఆ ఫోన్లో రిసీవ్ చేసుకోవాలి, సమాధానం చెప్పాలి. లేకపోతే అతను ఇబ్బంది పెడతాడు. మేము అందుకని ఏం చేసామంటే మా నర్సరీలో ఒక ప్లాంట్, కొత్త ప్లాంట్ కనుక తెస్తే దానికి ఒక PDF తయారు చేసాం. అంటే మొక్క ఎలా నాటుకోవాలా, దీనికి వచ్చే తెగులు ఏంటి, తెగులకి ఏం మందులు కొట్టాలా, ఇవన్నీ కూడా మనం వివరంగా ఒక PDFలో ఇస్తున్నాం. ఇప్పుడు మెకడోమియా ఉంది, అవకాడో, లేకపోతే వియత్నాం జాక్ ఫ్రూట్ ఉంది, కోకోనట్ ఉంది, యాపిల్. ఇలా ఎక్కువ మాత్రం మీ యొక్క దగ్గర ఎక్కువ అంటే ఏమేమి చెట్లు ఉన్నాయి? మేజర్గా అన్ని రకాలు ఉన్నాయి. ఫుల్ వెజ్ గా ఉన్నాయి. కాకపోతే నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటికి మేజర్ ఫోకస్ పెట్టేది అంటే మెకడమియా ఒకటి, అవకాడో, కోకోనట్, యాపిల్, తర్వాత కొంచెం కొత్త రకం రేగి. చాలా మందికి ఒక చిన్న డౌట్ అంటే ఇక్కడ మన ఆంధ్ర తెలుగుదేశంలో ఎండ ఎక్కువ, 40+, ఇంకా గుంటూరులో అయితే బీభత్సంగా. సో ఈ యొక్క ఏరియాలో యాపిల్, ఇంకేమంటారు మెకడామియా, అవకాడో అవన్నీ పెరుగుతుందా?
మెకడమీ అయితే ఎక్సలెంట్ పెరుగుతుంది. నేను ఆల్రెడీ మదర్ ప్లాంట్స్ చేశాను, మంచి గ్రోత్ ఉంది. ఫ్లవరింగ్ అయితే సంవత్సరం స్టార్ట్ అయింది, కానీ ఇంకా మెచ్యూర్ అంటే ప్లాంట్కి అంత ప్రొడక్షన్ ఇది లేక ఏజ్ లేక రాలేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం అయితే నాకు కనపడుతుంది. యాపిల్ వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే చూసి జాగ్రత్తగా వేసుకోండి, కమర్షియల్గా వద్దు. ఏదైనా ఇళ్ళలో వేసుకోవడానికి వాటి వరకు అయితే 100% బాగుంటుంది. లేదు బీలో మనకి చిత్తూరు ఏరియా ఉంది, 40 degrees ఆ ఏరియా వస్తుంది, అంతే వస్తుంది. ఆ ఏరియా కానీ లంబసింగు, అరకు కొంచెం కూల్ క్లైమేట్లో నెంబర్ 1గా వస్తుంది, అక్కడ వేసుకోమని చెప్పగలుగుతాం. అవకాడో అయితే మీరు అడిగారు కదా అవకాడో గురించి. అవకాడో వచ్చి మన తెలంగాణలో ఆల్రెడీ నేను ఇచ్చిన రైతులకు ఫుల్గా ఫ్రూట్స్ వస్తాయి. బాట సింగారం అక్కడికి తీసుకెళ్లారు ఒక ఫార్మర్ ని, ఎట్లా వాళ్ళ రివ్యూ తీసుకోవాలి, అవకాడో ఫార్మర్ రివ్యూ తీసుకోవాలి. 100% మీరు జెన్యున్ గా రైతు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి, అది మీరు రైతులకు సమాచారం అంది. వాళ్ళకున్న ప్లస్లు మైనస్ రెండు చెప్పండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూసినట్లయితే వ్యాక్స్ యాపిల్, వాటర్ యాపిల్, ఇది వాటర్ యాపిల్ విపరీతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరులో వాటర్ యాపిల్ పెరుగుతుంది. విపరీతంగా చూడండి లోపల ఫ్రూట్స్ అబ్బో ఫుల్గా ఉంది. ఒక చెట్టుకి 100 kg వస్తుంది, 100 kg వస్తుంది. మీరు తిని కూడా చూడొచ్చు, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకా కలర్స్ ఇంతేనా, ఇంకా కొంచెం కలర్ వస్తుంది, ఇంకా కొంచెం కలర్ వస్తుంది. ఇది ఇంకా ఇప్పుడు ఓల్డ్ మళ్ళీ ఇంకా అడ్వాన్స్డ్ కూడా వచ్చినాయి. ఇది ఇంకా స్వీట్ ఉంది ఎక్కువ, ఇది స్వీట్ ఉంది, ఇంకా దీనికంటే స్వీట్ ఉన్నాయి కూడా ఉన్నాయి. స్వీట్ వాటర్ ఆ ఫీల్ ఫ్రెష్నెస్ అవుతుంది. ఇంకా సమ్మర్లో ఇది తింటే మంచి బాడీకి పంట వచ్చేది కూడా సమ్మర్లోనే కదా. సమ్మర్లోనే ఇవన్నీ ఇప్పుడు అసలు గుంటూరులో ఒక నర్సరీ ఉంది, ఇక్కడ నుంచి ప్లాంట్స్ తీసుకెళ్తే మనం 100% నమ్ముకోవచ్చు, ఎందుకంటే ఆ ఎండలో ఈ ప్లాంట్స్ బతకడమే గొప్ప. వాస్తవం, జనాల నమ్మకం కూడా అదే. గుంటూరులో కనుక ఈ నర్సరీలో మన మొక్క గ్రో అయిందంటే త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడైనా సరే ఈ మొక్క వేసుకుంటే అలా వేస్తే బతికేస్తుంది, అది గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. ఇదేంది 3 అడుగులకి కాయలు వచ్చేసినప్పుడే. ఇది వచ్చరికి మ్యాంగో మనకు 1 yearకే వస్తుంటాయి. కాకపోతే నేను ఫార్మర్ అయితే చెప్తా తీసేయమని, మనకి జస్ట్ చుట్టానికి తీసేయడం వల్ల ఏమైతుంది అంటే మొక్క ఈ విధంగా కనుక ఫ్రూట్ వదిలితే మొక్క గ్రోత్ తగ్గిద్ది అనమాట. ఇది కనుక తీసేసేయమనుకోండి మొక్క మంచిగా గ్రోత్ అవుతుంది, మంచి స్టెమ్ బాగా వచ్చిన తర్వాత క్రాప్ కొద్దుకోవాలి. ఇప్పుడే వదిలేస్తే ఏమవుతుంది అంటే మొక్క గ్రోత్ ఆగిపోతుంది. ఇది గ్రాఫ్టెడ్ అంటే ఒక క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవడానికి మనం ఎట్లా. సార్ మీరు ఇప్పుడు 6-7 years నుంచి నర్సరీ ఫీల్డ్ ఉన్నారు, చాలా వరకు అందరికి తెలియదు అసలు గ్రాఫ్టెడ్ నార్మల్ సీడెడ్ అది తెలియదు. చాలా వరకు చెప్తారు మీరు అది నాటండి, ఏమంటారు 6 yearsలో కాయలు వస్తుంది. కానీ ఇంకా కొంతమంది చెప్తారు హే మా కాడ తీసుకెళ్ళండి 3 yearsలో వస్తుంది. అసలు ఆ ఒక ప్రాసెస్ ఏంటి, ఎందుకు అట్లా చెప్తారు? అసలు గ్రాఫ్టెడ్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి. గ్రాఫ్టెడ్ అనేది అంటుకట్టడం అంటారు. ఎలా అంటే మనం రూట్ స్టాక్ కింద వచ్చేసరికేమో తెగులు రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చెప్తారా ఎట్లా? దీనికి ఉంది, ఇది వచ్చేసరికి రూట్ స్టాక్, ఇది పైన వచ్చేది అంటుకట్టడం. ఈ రూట్ స్టాక్ ఏంటంటే బెస్ట్ గా అంటే ఎటువంటి తెగుల్ని తట్టుకుని ఉండేటటువంటి సీడ్ ద్వారా గ్రో చేసిన ప్లాంట్ ని వాడతాం. ఇది జస్ట్ ఒక 6 months పెంచిన తర్వాత మనకి ఏదైతే వెరైటీ కావాలో అది ఆల్రెడీ మెచ్యూర్డ్ అంటే 6 to 7 years నుంచి ఫ్రూట్ వస్తుంది చూడండి, ఆ కొమ్మ తీసుకొచ్చి దీనికి అంటు కడతాం ఇక్కడ. అంటు కట్టడం వల్ల ఇది ఆల్రెడీ మెచ్యూర్డ్ ప్లాంట్ కాబట్టి త్వరగా మనకి హీలింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 3rd year మనం హీలింగ్ తీసుకోవచ్చు. 1 year వస్తుంది. ఏమంటున్నారంటే నార్మల్ ఒక సీడ్ వేసుకొని వస్తే 7 years పడేది మనం 3 years లో తెప్పించే ఛాన్స్ 100% తెప్పించుకోవచ్చు. అది ఏమేమి ప్లాంట్స్ కి అప్లికబుల్? అవకాడో ఒకటి, అంటే ఏ గ్రాఫ్టింగ్ ఆల్మోస్ట్ ఇవాళ వెజిటబుల్స్ కూడా కడుతున్నారు. అలానే ఇంకొకటి కూడా మనం క్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ సీడ్ కనుక ఈ ఫ్రూట్ తినేసి ఈ సీడ్ ప్లాంటేషన్ చేస్తే ఇదే వెరైటీస్ 100% రావు. అదే అడుగుతున్నా, దాంట్లో జెన్యున్ గా ఇదే పర్సెంటేజ్ రాదు. అదే మనకి అంటు కట్టడం వల్ల మనకి ఏ క్వాలిటీ అయితే కావాలో ఆ క్వాలిటీ 100% తీసుకోవచ్చు. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు అట్లా. ఇప్పుడు దీంట్లో సుమారు ఒక 20-30 రకాల మ్యాంగోస్ ఉన్నాయి. మనకి ఏ వెరైటీ కంటే ఆ వెరైటీ సాయన తీసి కట్టేస్తే అది పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. అంటే మన రైతుకి ఈ వెరైటీ, ఇది బంగినపల్లి, ఇది కొత్తపల్లి కొబ్బరి, అది ఇది పెద్ద రసం, ఇది చిన్న రసం చెప్పి ఇవ్వగలుగుతాం. అదే సీడ్ ద్వారా వేసిన వాటి ఏంటంటే అయ్యే వస్తాయి, కాకపోతే క్యారెక్టర్స్ మారిపోతా ఉంటాయి, చెప్పలేం. ఇంకొకటి ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే జనాలకి ఎక్కడైనా సీడ్ కొనుక్కొని ఎక్కడైనా ప్లాంట్స్ కొనుక్కొని, కానీ ఏం చూసుకోవాలి ఫస్ట్ వాళ్ళు గ్రాఫ్టింగ్ అట్లాంటి మొక్కలు చూసినప్పుడు ఫ్రాడ్ కాకుండా? రైతు వారీగా ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడ ఉన్న వయసులు పడేది. కాకపోతే మేజర్ గా ఏంటంటే అతను ట్రస్టెడా కాదా, అంటే జెన్యున్ గా ఒక ఏదైనా నర్సరీ చూస్తే మనకు ఒక 50% క్లారిటీ వస్తుంది. ఏదంటే ఇతను జెన్యున్ గా చేస్తున్నాడా లేదా అనేది. అలా చూసుకొని గ్రాఫ్టింగ్ ఒరిజినల్ గా అతను ఓన్ గా చేసేదో, లేకపోతే కొన్ని అన్ని మనం ఏ నర్సరీ కూడా చేయలేదు, కొన్ని మాత్రం మనం సొంతంగా చేస్తాం, కొన్ని బయట తెస్తాం. తెచ్చేటప్పుడు జాగ్రత్తగా తెస్తున్నాడా లేదా, అతను ఆల్రెడీ రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ మంచిగా ఉందా లేదా అనేది చూసుకొని తెచ్చుకోవడం బెస్ట్.
సో ఇంకొకటి ఒకప్పట్లో బాగా డిమాండ్ ఉండేది ఇది డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి. అవును. అంటే చాలా మంది నాకు ఇప్పుడు కూడా ఈవెన్ ఫోన్ చేసి చెప్తారు, సార్ చాలా వరకు మోసపోయాం సార్, అక్కడ ఇక్కడ అన్ని ప్లాంట్ కొమ్మలు కట్ చేసి వాళ్ళు ప్లాంట్ ఒకటి సేల్ చేస్తున్నారు అంతే తప్ప మాకు ఏం మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు ఎత్తారు నర్సరీ వాళ్ళు, ఇంకేమంటారు ఒక అప్డేట్ ఇయ్యరు, ఒక అంటే హెల్ప్ బిజినెస్ మోడ్ లోనే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంతే మొక్కలు అమ్ముతున్నారు, వాళ్ళు హ్యాపీ ఉంటున్నారు. అంటే అట్లాంటప్పుడు మనకు జస్ట్ ఒక బిజినెస్ అయిపోతుంది. అవును, అంతే. అది ఏ విధంగా ఇప్పుడు చాలా వరకు అంటే ఇంపాక్ట్ పడుతుంది సొసైటీలో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మేము వచ్చేసరికి స్టార్టింగ్ రైతుకి చెప్పే ఏ వీడియోలో అయినా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి బ్యాక్ అండ్ సపోర్ట్ నేను 100% ఉంటాము. ఏ టైంలో ఫోన్ చేసినా బై మిస్టేక్ వాళ్ళ ఫోన్ బిజీగా ఉంది అనుకోండి, వాట్సాప్ చేయండి, మీకు ఇమీడియట్లీగా మీకు రెస్పాన్స్ ఇస్తాను అని చెప్తా. మేము ఒక పర్సన్ పెట్టాము, రాయేష్ గారు. ఎంత టీం ఉంది మీకు? మాది వచ్చి మొత్తం 20 మెంబర్స్ ఎబో ఉన్నారు. అంటే అందరూ ఫోన్లు మాట్లాడారు. నాకు వచ్చి నేను నాకు సెకండ్గా రాయేష్ గారు అని ఉంటారు. రాయేష్ గారికి నేను అతను ఓన్లీ అంటే ఏ తెగులు వస్తుంది, దానికి ఏం వాడాలా, అప్డేట్ ఏంటి మొత్తం అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వీలైనంత వరకు నేను అతనికి వాట్సాప్ షేర్ చేస్తాను అనమాట. ఆ రైతులకి ఇవాళ కాకపోయినా రేపైనా ఈరోజు వాట్సాప్ పెడితే రేపు సమాధానం అయితే 100% హెల్ప్ అవుతుంది. ఇంతవరకు అయితే ఎక్కడా కూడా రైతుల దగ్గర ప్రాబ్లం అయితే రాకుండా జాగ్రత్త పడతా వచ్చాము. ఇంకా రైతులు కాబట్టి పాపం వాళ్ళకి తీసుకుపోయిన తర్వాత కొన్ని ఇంకా డౌట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 100% సార్ ఎందుకు సార్ మీ దగ్గర తీసుకెళ్ళాం, మాకు కాయలు రాలేదు సార్, వచ్చిన తర్వాత సార్ మా చెట్లు మంచి గ్రోత్ కావట్లేదు సార్, సో అట్లాంటి కాళ్ళు కూడా వస్తుంటాయి. కొన్ని అంటే చేసే విధానాల్లో కొంత కావచ్చు, ఇంకోటి కావచ్చు, తేడా వస్తుంది. అది మేము వాళ్ళ చేత చెప్పి చేస్తాం. ఎక్కడ కూడా రైతు బాగా అంటే మంచిగా ఉండడానికి వస్తాం కాబట్టి ప్లాంట్ పరంగా 100% జెన్యున్గా ఇవ్వడానికి 100% పనిచేస్తాం. ఇది ఆరెంజ్ నిమ్మకాయ ఇందా మనం తైవాన్ లెమన్ చూసాం కదా, ఇంత సైజ్ వస్తుంది. ఇంత సైజ్ వస్తుంది. బాగా మంచిగా షైనింగ్ ఉంటుంది. అక్కడ ఏం సెక్షన్ సార్ అది? అదంతా మెకడోమియా, జాక్ ఫ్రూట్, అంటే ఇంకా అన్ని చోట్ల అన్ని రకాలు ఉంటాయి. మనకున్న 5 acres లో అన్ని రకాలు ఉన్నాయి. మీకు ఇందాక ఒకటి అడిగారు కదా, జస్ట్ చూపిస్తారండి. డెఫినెట్లీ. ఇది ఏంటంటే రైతుకి ఇప్పుడు మెకడోమియా కొత్తది తెచ్చాము. అది ఇక్కడ పంట కాదు, చాలా మందికి అసలు తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు, ఎలా ప్లాంటేషన్ చేయాలా, ఎలా వస్తుంది ఏంటండి. దానికోసం మేము ఏం చేస్తాం, PDF తయారు చేస్తేనే ఒక మాటలో చెప్పాము, మీకు గుర్తుందా? ఇదండి మెకడోమియా దాని యొక్క డీటెయిల్స్ మొత్తం, వెరైటీలు ఎంపిక ఎలా చేసుకోవాలా, నాటే విధానం ఏంటి, నీటి అవసరం, డ్రిప్ ఇరిగేషను, దిగుబడి, జీవితకాలం, మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రైతుకి మేము ఒక PDF సిస్టంలో. సో PDF వాళ్ళకి తర్వాత పంపిద్దాము. ఫస్ట్ మీరే ఉన్నారు కాబట్టి, PDF తయారు చేసిన వ్యక్తి కాబట్టి మాకు ఒక చెట్టు చూపించుకొని అదే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్. ఇది ఒక చెట్టు మకడమే కదా? ఇది మకడమే. ఇది వచ్చరికి మనకి 2.5 years ఏజ్ ఉన్నది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మకడమే ఇండియాకి చెందిన ప్లాంటా? కాదు, ఇది స్టార్టింగ్ వచ్చరికి ఆస్ట్రేలియా స్టార్టింగ్ చేశారు, సౌత్ ఆఫ్రికా, తర్వాత కెన్యా, ఇప్పుడు చైనా, ఇలా ఆ కంట్రీస్ బాగా అప్డేట్ లో ఉన్నాయి. అవి బాగా మంచిగా ప్రొడక్షన్ చేస్తున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి బై ప్రొడక్ట్స్ చేసేసి వాళ్ళ కంట్రీకి లాభం వస్తుంది, ప్లస్ రైతులకి మంచి లాభాలు తెస్తున్నారు. ఈ మకడమియా చెట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? మేము వచ్చరికి స్టార్టింగ్ లో కెన్యా నుంచి తెచ్చాము. దాని తర్వాత దానికంటే బెస్ట్ గా ఉండేవి చైనా వెళ్ళినప్పుడు చైనా నుంచి తెస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే చైనా చాలా బాగుంది. ఎన్నిసార్లు వెళ్ళారు చైనాకు? చైనాకు వచ్చరికి 2 times వెళ్ళాను. కెన్యా ఒకసారి వెళ్ళాము. థాయిలాండ్ రెగ్యులర్ గా వెళ్తుంటాము. అలానే ఏప్రిల్ లో కూడా మంచి ఇది ఉందన్నమాట, ఎగ్జిబిషన్ ఉంది చైనాలో. అంటే చైనాకి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ ఫార్మర్స్ కానీ ఎవరైనా కానీ కనెక్ట్ చేసుకొని మేము ఫీల్డ్ తిరుగుతామండి. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఉన్న మీడియేటర్ ఎవరైతే ఉన్నారో అతను ఫీల్డ్కి తీసుకెళ్తాడు, ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకెళ్తాడు, మిషనరీ చూసాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. అంటే ఎందుకు అంటే రేపు ఇది నట్టు వచ్చి చాలా షెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది రైతు వారికి ప్రాసెసింగ్ చేయలేడు, అందుకని బైబ్యాక్ మేమే కొనేసి ఆ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేసి మార్కెట్ లో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఈ మకడమియా చెట్టు అనేది క్యాష్ అదే జీడిపప్పులా సేమ్ ఉంటుందా? సేమేనా? యాక్చువల్లీ సేమే, అంతకంటే కొంచెం స్వీట్ ఉండదు, జస్ట్ టేస్ట్ అనేది నార్మల్ గా ఉంటుంది. కాకపోతే మనం ఒక ఫ్లేవర్ యాడ్ చేసేసి మార్కెట్ లోకి ఇచ్చేయచ్చు, అంటే ఇంట్రెస్ట్ గా తింటారు. అయితే దానికంటే కొంచెం వాల్యూస్ ఎక్కువ ఉండటం వల్ల దీని డిమాండ్ ఎక్కువ ఉంది. మార్కెట్ లో చాలా మంది ఏంటంటే వేలకు వేలు కోట్లు వస్తాయని చెప్తుంటారు. అది మాత్రం రైతులు నమ్మొద్దు. దీనికి మినిమం కేజీ వచ్చరికి ఈ సంవత్సరం విత్ షెల్ తోటి 360 రూపాయలు మార్కెట్ లో నడిచింది. విత్ షెల్ మనకి 2 టన్నులు ఒక 3వ సంవత్సరం మనం దిగుబడి తీసుకున్నా మినిమం 6-7 లక్షల రూపాయలు ఈజీగా వస్తాయి. సో మీరు ఇప్పుడు ఇవన్నీ చెట్లు కొన్ని అయితే చాలా హైట్, ఇదైతే బాగా హైట్ ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్? ఇది 2.5 years ఓల్డ్. 2.5 years హైట్ వెళ్ళిపోయిందా? అవును, అంటే మేము ఇంకా ప్రూనింగ్ చేయాలా, కొన్ని ప్రూనింగ్ చేసాము. ఇది గ్రాఫ్టింగ్, అది ఇది మేము ఎయిర్ లైనింగ్ ట్రై చేస్తున్నాం అనమాట. అంటే ఎయిర్ లైనింగ్ ఎలా వస్తుంది, కొన్ని ఆల్రెడీ రూట్స్ స్టార్ట్ అయినాయి. ఇది కట్ చేసి మళ్ళీ నాటేస్తాం. మామూలుగా ఏంటంటే గ్రాఫ్టింగ్ ఇందాక చెప్పాం కదా, అంటుకట్టే పద్ధతిలో డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవడం కాస్ట్ బాగా ఎక్కువ పడుతుంది. కొంతమంది ఇళ్లలో ఫామ్ హౌస్ లో
ఒకటి ఆరు వేసుకోవడానికి ఇంత కాస్ట్ అనుకుంటున్నారు. అది ఎయిర్ లైనింగ్ అయితే కొంచెం రేట్ తక్కువ ఇవ్వచ్చు అనమాట. ఓకే ఓకే. ఈ కొమ్మ మామూలుగా ప్రూనింగ్ చేయాలి మేము. ఆ ప్రూనింగ్ చేసే బదులు ఎయిర్ లైనింగ్ చేసేసి ఇది కొంచెం రైతులకి అంటే ఇళ్ళ ఫామ్ కొంచెం తక్కువ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ట్రై చేసాం. ఎయిర్ లేయరింగ్ అంటే నార్మల్ ఒకసారి చెప్పండి. తోలు తీసేసి ఇంకేం చేస్తారు? స్కిన్ తీసేస్తాము. ఈ స్కిన్ తీసేసి దీనికి కొంత జెల్ ఉంటుంది అనమాట. 2000 ppm జెల్ తీసుకొని ఈ కోకోపిట్ ఆ జెల్ అక్కడ అంటే స్కిన్ తీసేసి రాసేసి దీంట్లో కోకోపిట్ ఒకటి కొంచెం కలిపేసి కవర్ కట్టేసి చేస్తాం. ఇది ఒక 90 days కి మనకు రూట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే వాటి అందరూ అనుకుంటుంది నేను మట్టిలో ఉన్న అందుకంటే రూట్స్ వచ్చేస్తాయి. అయితే ఇది ఏంటంటే దీనికి లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఎయిర్ లైనింగ్ అనేది లాంగ్ టర్మ్ పర్ఫెక్ట్ కాదు. ఇది షార్ట్ టర్మ్ లో ఫ్రూట్స్ వస్తాయి కదా, షార్ట్ టర్మ్ లోనే మొక్క డ్యామేజ్ అవుతుంది. అసలు నర్సరీ సైంటిస్ట్ గా మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ లో ఏది బెస్ట్? గ్రాఫ్టింగ్ అంటుకట్టడం అనేది 100% పర్ఫెక్ట్. హార్టికల్చర్ లో రైతు వారికి లాంగ్ టర్మ్ లో బెస్ట్. ఓకే ఓకే. ఎయిర్ లైనింగ్ అనేది టెంపరీ. ఓకే. ఇప్పుడు మకడమీ అనేది మీరు చైనాకి అంటున్నారు కదా, ఆ టైంలో ప్లాంట్ సైజ్ ఎంత ఉంటుంది షిప్ లో వచ్చేటప్పుడు? మనకి ఇది డైరెక్ట్ గా ఈ హైట్ లో వచ్చింది 6 feet హైట్. ఇదేనా 6 feet హైట్? ఓకే ఓకే ఓకే. మీరు ఇంకొకటి కూడా గమనించారో లేదో, మనం లోకల్ గా తయారయ్యే వాటికి బ్యాగ్ బ్లాక్ గా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ నుంచి తెచ్చే వాటికి వచ్చేసరికి కింద వైట్ కవర్ క్లాత్. ఈ క్లాత్ తో డైరెక్ట్ ఎందుకు అంటే షిప్ లో మనకు 21 days పడుతుంది. ఆ 21 days అప్పుడు ఏ కంటైనర్ ఏసీ కంటైనర్ లో ఏసీని అబ్జర్వ్ చేసుకోవడానికి, మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఆ క్లాత్ వాడతాం. అంటే వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పంపించేది ఇక్కడికి. అది అంత ఆశ్రమేసి ఏం కాదు, చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని అంటే వాళ్ళు రెగ్యులర్ అదే పని. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎట్లా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు? విశాఖపట్నం పోర్ట్ మనకి పోర్టు వస్తుంటది, విశాఖపట్నం వస్తుంది, చెన్నై పోర్ట్ వస్తుంది. ఆ తర్వాత అలా క్వారంటైన్ ఉంటుంది. ఆ క్వారంటైన్ తర్వాత మనకి ఇస్తుంటారు. ఇప్పుడు మొత్తం ఎన్ని మకడమీ ప్లాంట్స్ ఉంది మీ దగ్గర ప్రెసెంట్? అయితే మన దగ్గర 9,000 పైచిలకి ఉన్నాయి. 9,000 ఆల్రెడీ లాస్ట్ టైం 14,000 వచ్చింది. ఒక ఎకరానికి ఎన్ని ప్లాంట్స్ పడుతుంది మనకు? 193 plants. 15 into 15 193 లేదా 200 plants. అట్లా చూసినట్లయితే దగ్గర ఒక 90 అంటే ఎన్ని ఎకర్స్ పడిపోతుంది? 45 acres కి ఇది ఇమీడియట్లీ ఇచ్చేయచ్చు. 45 acres. అలానే మనం ఏంటంటే రెగ్యులర్ గా మనకి ఆల్రెడీ ఆడ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇవంతా 2,000 ఎకరాలకైనా నేను సప్లై చేయగలిగే అంత కెపాసిటీ మన దగ్గర ఉంది. ఓకే. అది ఇది చూడండి, బాగుంది, మొత్తం గ్రీనరీ. ఇది చూడండి, ఒకసారి మనకి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇలా గ్రీన్ మన వాతావరణంలో ఇక్కడ టెంపరేచర్ ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ 40 ఉంది. ఇంత 40 టెంపరేచర్ లో కూడా మొక్క మంచి హెల్దీగా గ్రోత్ గా పెరుగుతుంది. ఇదేంటంటే మనం డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకునే నర్సరీలో ఏపీ తెలంగాణలో లేదు సార్, ఈ విధంగా అమ్మేవాళ్ళు. సార్ ఇంకొకటి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్సనల్ వచ్చే డౌట్ ఏంటంటే, ఈ చెట్టు మీరు చెప్పినట్టు 3 years లో కాయ కాస్తాను. సో చాలా మందికి తెలియదు అది ఎక్కడ అమ్మాలని. మీరు చెప్తున్నారు మీరే తీసుకున్నారని. ఇంకొకటి, ఆ షెల్ చాలా హార్డ్ ఉందన్న బాగా. సో ఈ యొక్క ప్రాసెస్ ఇవన్నీ వచ్చి ఇండియాలో ఒక నార్మల్ కమర్షియల్ క్రాప్ లాగా ఇప్పుడు ఈ బనానా ఎట్లా ఉందో, లేదంటే డ్రాగన్ ఫ్రూట్ ఉందో, ఆ ఒక టైంలో స్మూత్గా మకడమీ ఇండియాలో స్మూత్గా పోయి ఎన్ని ఇయర్స్ లో? ఆల్మోస్ట్ ఇంకొక 5 years లో వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫుల్ ప్రొడక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా వరకు 1 year అంటే ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, జనాలు ఎడ్యుకేట్ అవుతున్నారు. అరే మకడమీ దాని న్యూట్రియన్ వాల్యూ ఎక్కువ ఉంది, కాయకు షెల్ లేకుండా ఎంత? షెల్ లేకుండా మామూలు హోల్సేల్ అయితే 1,600 రూపాయలు అమ్ముతుంది. హోల్సేల్. రిటైల్ రేట్ వచ్చి 2,000 2,500 అలా మార్కెట్ లో దొరుకుతుంది. 3,000 ఒక కిలో. చాలా ఎక్స్పెన్సివ్. అయితే ఆ ఎక్స్పెన్సివ్ ఇది మన రైతులకు లాభాలు రావాలనే ఉద్దేశంతో మాత్రం మనం ఇంత చైనా వెళ్ళి కెన్యా వెళ్ళి తిరుగుతా. ఇప్పుడు నట్స్ షెల్ తో ఉన్నది అయితే 1 కిలో అంటే దానిలోకి ఎన్ని గ్రామ్స్ కానీ ఎంత వస్తుంది? షెల్ తీసేస్తే మనకైతే 60% వేస్టేజ్ కింద పోతుంది. 1 kg కనుక విత్ షెల్తో కనుకుంటే 40% మనకి రిటైల్ గా 400 grams నట్టు వస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ లో రాబోతుంది. అంటే ఇప్పుడు 2 years ప్లాన్స్ కదా ఇవన్నీ? ఇది కాదు, ఇది వచ్చరికి 1.5 year. మనం ఆల్రెడీ చూసాం కదా, ఆ 2.5 years మనం మదర్ ప్లాంట్స్ కూడా నాటాము. నెక్స్ట్ ఇయర్ క్రాప్ రావచ్చు. సో ఇప్పుడు ఏదైనా కొత్త ప్లాంట్స్ మీరు బయట నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫార్మర్ మీరేనా? ఇంచుమించు అంటే ఒకప్పుడు మనకి ల్యాండ్ లేక మేము వేయక ఎవరినో రైతులు ఎంచుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఈసారి ఏంటంటే ల్యాండ్ తీసుకొని మేమే ప్లాంటేషన్ చేసి బాగా గ్రో అవుతుందంటేనే దాన్ని రైతులకు ఇవ్వడానికి ఇస్తాం. అవన్నీ మకడమేనా? పెద్ద మీరు చూస్తున్నాయి మెకడమే. ఇప్పుడు ఎక్కడ కదా ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నాయి, ఇవి అంతా మెకడమే, అది మెకడమే. ఇట్లాంటి మేము ప్యాకెట్ చేంజ్ చేసాం చాలా. ఆల్మోస్ట్ మా నర్సరీలో ఒక 40% అవకాడో, 40% మెకడమే ఉంటుంది. మిగతా ఎన్ని కలిపి ఒక 20%. వీనికి ఎట్లా వాటర్ రోజు కొడుతున్నారా ఎట్లా డే బై డేనా? మనకి ఇక్కడ ప్యాకెట్ లో ఉంటది కాబట్టి కంపల్సరీ డైలీ వాషింగ్. సో ఇంకా ఇది మట్టి ఎక్కడి నుంచి తెస్తున్నారు? మట్టి వచ్చరికి ఇది అంతా నిన్న వేస్టేజ్ కింద ఉంది. లేకపోతే మామూలుగా అయితే ఆ విధంగా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటది.
ఇప్పుడు రకరకాల ఏరియాని బట్టి కూడా మట్టి మారుతా ఉంటుంది కదా. అవును, ఇప్పుడు కేరళలో ఉన్న చెట్లకి అది మట్టి చాలా గట్టిగా ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణానికి తగ్గట్టు అది ఓకే. మాకు వచ్చేసరికి రెడ్ సాయిల్ అనేది బాగా మంచిగా ఫేమస్ ఇక్కడ. రెడ్ సాయిల్ మేము ఆగిరిపల్లి అని ఉంది, ఆగిరిపల్లి నుంచి ఫారెస్ట్ దగ్గర వాళ్ళు క్వారీలు తీసేసి తీసుకొస్తుంటారు. అది మనం ఒక లారీ వచ్చేసరికి 28,000 రూపాయలు, బాగా ఎక్స్పెన్సివ్. ఒకప్పుడు బాగా తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా సో ఎక్కువ. ఈ మట్టి అనేది మనకు సూటబుల్ అయినప్పుడు మీరు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారా మట్టిని? అంటే మనం ఎక్కడన్నా అంటే చిన్న కొన్ని చిన్నవి తెచ్చుకుంటాము బయట నుంచి వచ్చి, అవి ప్యాకెట్ చేంజ్ చేసేటప్పుడు ఇది వాడతాం అనమాట. దీంట్లో కూడా మామూలుగా ఓన్లీ ఎర్రమట్టి వాడతాం అన్నట్టు కాకుండా బొగ్గు పొడి వాడతాము, మినరల్స్ వాడతాము, కౌడక్ ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ అంతా గోశాల, ఆ గోశాలకు సంబంధించిన కౌడక్ అంతా మనం యూస్ చేసుకొని 50% కలిపి వేసుకుంటాం. ఇంకా ఈ మకడామి లాంటి చెట్లు చైనా నుంచి వచ్చినప్పుడు మట్టి వచ్చేసి చైనా మట్టే కదా? వాళ్ళు చైనా మట్టి, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చరికి 50 kg బ్యాగ్ అండి, ఇది మెకడేమియా. మేము డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసాం, ఇది వాళ్ళ దగ్గర పెరిగి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇది క్లాత్ కవర్ లో వస్తే వాళ్ళదే, క్లాత్ కవర్ అక్కడ నుంచి డైరెక్ట్ గా తెచ్చాం అనమాట. సో దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తే మన మట్టి ఓకేనా? అంటే ఎట్లయినా ఫార్మర్ మన మట్టి చాలా మంచి మట్టి, హ్యాపీగా తీసుకోవచ్చు, బాగుంటది. అసలు మన అందులో మన రైతులకు కూడా ఏమవుతుంది అంటే మన సాయిల్ పడిన తర్వాత గ్రోత్ చాలా బాగుంటది. మన రైతులు అందులో బాగా చేస్తారు, చేయటంలో మన రైతులు సచ్చేలేదు, ఎక్సలెంట్ గా చేస్తారు. హార్డ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ గా చేస్తారు. వాళ్ళకి ఈ పంట పండించండి మంచి ఆదాయం ఉంటుందంటే చేయడానికి చాలా మంది రైతులు రెడీగా ఉన్నారు, వాళ్ళు చేయగలరు కూడా. మనం ఏంటంటే వాళ్ళకి జెన్యున్ గా మంచి ప్లాంట్ కనుక ఇచ్చేసి వాళ్ళు కనుక అప్డేట్ చేస్తా ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు దాకా మీరు చెప్పారు అవకాడో వచ్చేసి 1000+ ఫార్మర్స్ కి ఇచ్చారని. ఈ మకడామి ఎంతమంది ఫార్మర్స్? థౌజండ్స్ అంటే చాలా మందికి. సుమారు మేము ఈ 4 years లో ఆల్మోస్ట్ ఒక 2 లక్షల మొక్కల పైన అమ్ముంటాం అనమాట. 2 లక్షల మొక్కలు? 2 లక్షల మొక్కల పైన, అంటే ఆల్ ఓవర్. ఇప్పుడు మకడామి ఎంత మందికి ఇచ్చారు? ఇప్పుడు మెకడమీ ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20,000 నుంచి ఒక 30,000 దాకా అమ్మాం అనమాట. ఈ సంవత్సరం నెక్స్ట్ టార్గెట్ చాలా బాగుంది. అంటే మన దగ్గర అంటే కొత్త పంట కదా, చాలా మంది డౌట్ అయ్యి ఉంది, కానీ ఈసారి మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి మెయిన్ ఏం లేదండి, రైతుకి నమ్మకం ఒకటి, మనం చెప్పే రెస్పాన్సిబిలిటీ అంటే మనం చెప్పే పద్ధతి బాగుందా లేదా, రైతుకి ఫీడ్ అంటే ఆయనకు అవసరమని మనం సమాధానం చెప్పాలి. ఏదో కమర్షియల్ గా మొక్క అమ్మామా వదిలేసామా ఇంకో పంట అలా అయితే, ఎందుకంటే రైతులు కాబట్టి వాళ్ళు చాలా డౌట్స్ కూడా వస్తూ ఉంటుంది వాళ్ళకి. దానికి పేషెన్స్ చాలా ఉండాలా, ఓపికగా వాళ్ళకి చెప్పగలగాల. ఆ చెప్పగలిగినప్పుడు మాత్రమే మన సక్సెస్ అవుతుంది. మన సక్సెస్ నర్సరీ కూడా BND నర్సరీ ఏపీ తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక కూడా వెళ్ళింది అంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉంది ఇప్పుడు మీకు? ఇప్పుడు మన కర్ణాటకలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. అటు వచ్చి కర్ణాటకలో ఒకటి వచ్చి అవకాడో ఓన్లీ గ్రాఫ్టింగ్ అంటే అవకాడో నర్సరీ ఒకటి పెట్టాము. 6 years లో ఇవన్నీ? 6 years లోనే ఇది. అంటే వెరీ హార్డ్ వర్క్ ఉంది దాని వెనకాల. అవును, థ్యాంక్ యూ. మడికిరి దగ్గర ఒకటి నర్సరీ పెట్టాం. రీసెంట్ గా ఇంకోటి తీసుకున్నాం ఎక్కడంటే చింతామణి. ఇంకా డెవలప్ చేయలేదు, లాస్ట్ అగ్రిమెంట్ అయిపోయింది. ఈ జూన్ కల్లా అక్కడ కూడా రెడీ అవుతుంది. కర్ణాటక రైతులకి ప్లస్ మన బార్డర్ రైతులు ఉన్నారు, తెలంగాణ ఆంధ్ర బార్డర్ రైతులు, వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది, అక్కడ పెట్టడం జరిగింది. ఓకే సార్, ఇంకొకటి అవకాడో వచ్చేసి చాలా మంది ఎందుకు తీసుకుపోతున్నారు, ఫస్ట్ పాయింట్ సార్ 30+ years వస్తా అన్నారు ఫస్ట్. సో అదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు బ్యాంక్ లో బంగారం పైసలు డిపాజిట్ చేసినట్టు అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మకడామి ఎన్ని ఇయర్స్ వస్తుంది? మకడామి ఉన్న లైఫ్ ఏంటి మీరు ఇంటి ఆశ్చర్యపోతా, 70 to 100 years ఉంటుంది. 70 to 100 years? 70 to 100 years. మేము ఆల్రెడీ కెన్యా పోయినప్పుడు కానీ చైనా వెళ్ళినప్పుడు చూసాము, వాళ్ళకి 35-40 years ఓల్డ్ విన్నాయి. ఒక్కొక్క చెట్టుకు 100 to 150 kgs వస్తుంది అనమాట. వామ్మో, సో అది ఎక్కువ. అంటే మ్యాక్స్ ప్రొడక్టివిటీ ఏ ఇయర్స్ నుంచి వస్తుంది? ఇప్పుడు మనకి 3rd year ఫర్ ప్లాంట్ ఒక 10 kgs ఎక్స్పెక్ట్ చేస్తే, తర్వాత నుంచి మనకి ఒక 10 years తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 50 kg వచ్చేదాకా అవకాశం ఉంది. ఇవి వచ్చి నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత మన సాయిల్, మీరు అన్నారు కదా ఇందాక మన సాయిల్ సూటబుల్ అవుతుందా అని, ప్యాకెట్ చేంజ్ చేసి మన ప్యాకెట్లు వేసాం. అంటే ఇక్కడ మన లోకల్ చైనా సాయిల్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసి మన లోకల్ రెడ్ సాయిల్ కౌడొక్క అన్ని కలిపింది వేసాము. అసలు మంచిగా గ్రోత్ ఉంది చూడండి. అసలు ఎక్కడ కూడా క్వాలిటీ ఒక మొక్క కూడా డ్యామేజ్ అవ్వలేదు. దీనికి ఉన్న ప్లస్ ఏంటంటే రైతు దగ్గర కూడా డ్యామేజ్ అవ్వట్లా. నేను ఏమేమి అబ్జర్వ్ చేశాను అంటే, మీరు ఒకటేసారి ఇన్ని వేల మొక్కలు తెచ్చుకున్నప్పుడు అదొక రిస్క్ టేకింగ్ అనొచ్చు. 100%. ఆ రిస్క్ తీసుకొని మీరు ఇన్ని మొక్కలు తీసుకున్నారు, అది వాటరింగ్ చేస్తున్నారు, అన్ని నీట్గా చూస్తున్నారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఆ మార్కెటింగ్ చేయకపోతే అన్నీ ఏమంటారు బాగా ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఆ టైంలో స్పేస్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తారు? అప్పుడు అంటే నాకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత రైతు వారీగా నాకు ఒక అవగాహన ఉంటుంది, ఎలా ఇది మార్కెట్లో వెళ్తుందా లేదా, రైతుకు ఉపయోగపడే ప్రొడక్టా లేదని.
ఆ విధంగా తెచ్చుకున్నప్పుడు నా దగ్గర స్టాక్ అనేది ఉండడానికి అసలు ఆస్కారం లేదు. నా దగ్గర ఇంతవరకు ఈ నర్సరీ మొత్తం మీద డెడ్ స్టాక్ గా పడి ఉంది, ఇది పోవట్లేదు అనే స్టాక్ ఒకటి కూడా లేదు. అంటే పక్కాగా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం కాబట్టి ఏ మొక్క వెళ్తుంది ఏ మొక్క వెళ్తుంది అని మనకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల నాకు డెడ్ స్టాక్ లేదు. అవన్నీ సరే కానీ ఇప్పుడు రెడీ టు అంటే ఇప్పుడు రెడీగా ఫ్రూటింగ్ వచ్చే ఇది ఏమేమి క్రాప్స్ ఉంది మీ దగ్గర? మన దగ్గర ప్రజెంట్ అయితే మనకు చెప్పే కదా, అక్కడ చూసాను వాట్సాప్ లో ఒకటి జాక్ తర్వాత పనస జాక్ ఫ్రూట్ ఉంది, వియత్నాం సూపర్ ఎర్లీ పనస ఆల్రెడీ ఉంది, చూద్దాం అది కూడా. తర్వాత వచ్చరికి అవకాడో వేసాం, జస్ట్ ఇప్పుడు ఫ్లవరింగ్ లో ఉంది. అంటే మనకి ల్యాండ్ లేక, ఇది అంతా లీజ్ ల్యాండ్ అనమాట. మనకు ఓన్ ల్యాండ్ లేక మదర్ ప్లాంట్స్ తీసుకోవడానికి పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకున్నాము, వేసాము. నెక్స్ట్ ఇయర్ మీకు ఇదే ఉగాదికి మంచి లాంగ్ ఆను, తర్వాత నేరేడు, బ్లాక్ జామున్, జాక్ ఫ్రూట్, మెకడోమియా, అవకాడో అన్ని ఫ్రూట్స్ తోటే మీతో వీడియో చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ఫార్మర్స్ వాళ్ళకు కూడా చాలా వరకు ఐడియాస్ లేదు, మీరు మాత్రం బాగా రిజర్వ్ చేస్తున్నారు. సో మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎట్లా, అగ్రికల్చర్ చదివారా ఏంటిది? మనది వచ్చరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి. ఎందుకంటే నేను చదివింది వాస్తవానికి 10th తెలుగు మీడియం. మనకి అంత 10th క్లాస్ తోనే ఇంతవరకు అంటే మామూలు టాలెంట్ కాదు మీది. అంటే మనం ప్రాక్టికల్ గా చూసుకొని రైతు చెప్పే కదా, రైతు బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటారు, నాకంటే అందుకే రైతుల కోసమే డెడికేటెడ్ ఉందా బిఎన్ రెడ్డి నర్సరీ? 100%. వేరే ఆలోచన వేరే కథ లేదు నాకు. మైండ్ అంటే ఇవాళ వాస్తవానికి ఫెస్టివల్, మామూలుగా ఏమనుకుంటారు అందరు కామన్ గా ఫెస్టివల్. నేను యాక్చువల్లీ ఇట్లా హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ లో వస్తా ఉంటే నేను యాక్చువల్లీ ఇట్లా చూసిన, నా దగ్గర కనెక్టివిటీ అంటే ఎవరెవరు ఇంత ముందు వచ్చారు, అందుకే మిమ్మల్ని కనెక్ట్ చేసినప్పుడే సార్ ఏమో ఇక్కడ రండి సార్ మా దగ్గర రండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే మీ వల్ల ఏమైతుందంటే మీరు త్రూ అవుట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ వరకు కూడా మీ వీడియోస్ చూసి రైతులు అవేర్నెస్ తెచ్చుకునే చాలా మంది ఉన్నారు. అందుకే వీడియో కూడా చాలా మంది షేర్ చేయండి. చాలా వరకు మకడమియా అనేది ఆ పేరు కూడా వినలేదు చాలా మందికి కొంత తెలియదు. సో అవకాడో అన్ని ఇప్పుడు బాగా తెలిసి పాపులర్ అయిపోయింది. సో మకడమియా ఉన్న పొటెన్షియల్ మాత్రం చాలా అద్భుతకరంగా ఉందని సార్ చెప్తున్నారు. మీరు స్వయంగానే ఇప్పుడు 300 ఎంత హోల్సేల్ ఫార్మర్? హోల్సేల్ విత్ షెల్ తోటి 360 రూపాయలు ఈ సంవత్సరం, 360. అంటే షెల్ తోని 300 అంటే మాకు షెల్ తీసేస్తే 1600 అంత రేట్ ఉన్న ఒక పంట ఇది. అవును. సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ ఒక 10 years లో మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ 100% వాళ్ళు జెన్యున్ గా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. 30 నుంచి స్టార్ట్ అవుతుంది, 5th year అయితే అసలు ఎటువంటి డోకా లేదు, మంచి ఆదాయం తీస్తారు. ఇబ్బంది లేదు. మనకి ఇది మొక్క నాటిన తర్వాత 2nd year నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే నేనేమంటా అంటే మినిమం ఒక 10 kg లేకపోతే రావాలి కదా, అలా రావాలంటే 3rd year తీసుకోవచ్చు. ఇది ఎంత హైట్ వరకు పెరుగుతుంది సార్? ఇది వదిలేస్తే 40 feet పెరిగిపోతుంది. వీళ్ళు ఎంతవరకు అందుకని దీన్ని అసలు వాస్తవానికి ఈ హైట్ లో ఉంచకూడదు, మొత్తం ప్రూనింగ్ చేయాలా. నేను ప్యాకెట్ చేంజ్ చేసే కదా, డ్యామేజ్ అవుతుందని అటు ఉంచాను. నెక్స్ట్ ఇదంతా కూడా ప్రూనింగ్ చేసి బుష్ లాగా తయారు చేసి మొక్కలు ఇస్తాను. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది ఏంది, కొబ్బరికాయ. ఇది కొబ్బరికాయ. ఈ సంవత్సరం కొబ్బరికాయకున్నంత డిమాండ్ అసలు ఏది లేదు. మళ్ళొకసారి చెప్తారా సార్ వ్యూవర్స్ కు? ఈ సంవత్సరం ఈ ఇయర్ కొబ్బరికాయకున్నంత డిమాండ్ నిజంగా ఏ మొక్కకి లేదు. నేను నా నర్సరీ పెట్టిన తర్వాత లేదు అని ఇన్నిసార్లు చెప్పింది ఏదైనా ఉందంటే కొబ్బరి మొక్క ఈ సంవత్సరం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు బెంగళూరు పోయినా, హైదరాబాద్ పోయినా అందరూ అది ఆ బయట జ్యూస్, ఆ కలర్ఫుల్ అది బ్లాక్ కలర్ జ్యూస్, దాన్ని కోకోకోలా అంటారు కదా, అవన్నీ తాగడం మానేసి మంచి కోకోనట్ వాటర్ తాగుతున్నాడు వల్ల డిమాండ్ ఎక్కువ. అవకాడో జ్యూస్ బాగా ఎక్కువైంది. ఆ కోకో డిమాండ్ వచ్చింది కొబ్బరికి. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే మహాకుంభమేళ జరిగింది కదా, అక్కడికి అన్ని లాస్ట్ టైం ఆ సీడ్ అంతా అక్కడికి వెళ్ళిపోయేసరికి ప్రాపర్ గా మేము సీడ్ పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే జనాలకి చాలా మందికి ఇట్లా డౌట్ఫుల్, అరే మా ఈ ఆంధ్ర ఓకే, కర్ణాటక ఓకే, తమిళనాడు ఓకే, కేరళ ఓకే, కొబ్బరి చెట్లు పెరుగుతున్నాయి. కానీ కొంతమంది తెలంగాణ వాళ్ళకి తెలియదు, అంటే మా మట్టిలో ఎక్కువ టెంపరేచరు అట్లాంటిది డౌట్ఫుల్ ఉన్న వాళ్ళకి మీ యొక్క ఒపీనియన్, అది నిజమైన డౌట్ అయినా వాళ్ళు అట్లా మనకి కొబ్బరి అనేది రాదు అనేది ఆంధ్ర తెలంగాణలో ఉన్నమాట వస్తుంది. ఆంధ్రాలో కూడా కొన్ని ఏలూరు ఏరియా ఉంది మంచిగా, ఈస్ట్ అక్కడ బాగా వస్తుంది. మనకి కోస్టల్ ఏరియా ప్రకాశం జిల్లా ఈ ఏరియాలో ఏంటంటే రాట్ ఏరియా మంచి, అంటే ఎర్ర రెడ్ సాయిల్ ఈ ఏరియా రాదనేది ఒక అపోహ ఉండేది. కాకపోతే రీసెంట్ గా ఇస్తున్నారు. 3rd year మంచిగా హీలింగ్ తీసుకోవచ్చు. కాకపోతే దానికి ప్రాపర్ గా గైడ్లైన్స్ ప్రకారం దానికి ఏం చేయాలో చేయాలి. సార్ ఎక్కువ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈసారి బాగా డిమాండ్ ఉందని, చాలా వరకు అది విని చాలా మంది కొబ్బరికాయ కొని పెట్టేస్తారు. తర్వాత ఏమంటారంటే డిమాండ్ ఉంది సార్ మా గారు పెరుగుతలే అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సో అది ఏమేమి చూసుకోవాలి అప్పుడు? దానికి సరిపోని వాటర్. మామూలుగా జనాలకి ఏమైతే ఇప్పుడు మన దగ్గర కొబ్బరి మొక్కల్ని చూసారా, అది కొబ్బరి, ఇది నాటు వెరైటీ. దీనికి ఏంటంటే వేసి వదిలేస్తే కాయలు విపరీతమైన కాయలు వచ్చేస్తాయి. కానీ హైబ్రిడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే
దానికి మినిమం పొజిషన్ చేయాలా, మినిమం డైలీ ఫర్ ప్లాంట్ కి 50 లీటర్ వాటర్ ఇచ్చే విధంగా మెయింటైన్ చేయాలా. దానికి కౌడక్ వేసుకోవాలి ఎవ్రీ ఇయర్, దానికి కొంచెం సాల్ట్ లేకపోతే పొటాష్ అలాంటి కొన్ని మెయింటెనెన్స్ నేను ఆల్రెడీ పీడిఎఫ్ లో కొన్ని ఇచ్చాను అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ ఏమి ఇవ్వాలి, సెకండ్ ఇయర్ ఏమి ఇవ్వాలి, థర్డ్ ఇయర్ ఏమి ఇవ్వాలి. ఇది ఇప్పుడు ఎన్ని రోజులు ఇది 6 months ప్లాంట్. 6 months. ఇంకా లీఫ్ డెవలప్ డెవలప్ కాలేదు. కాకపోతే ఇప్పుడు సుమారు 7 ఆకులు దాకా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకున్న టైమే. కాకపోతే మనకేంటంటే ఆంధ్ర తెలంగాణ కొంచెం ఈ 8 లో ఇప్పుడు డీజే వెరైటీ అని ఒకటి ఉంది, అంటే వాళ్ళు 3 years లోనే కాయలు వచ్చేది. ఇవి అదేనా లేదంటే కాదు, ఆ డీజే అనేది ఒక పర్సన్, అంటే అతను ఒక బ్రాండ్ తో అతను చేసుకుంటున్నాడు. రామ్ గంగా అని ఒకటి ఉంది, అతను వచ్చి ఉమాపతి గారు అతను సపరేట్ చేసుకున్నాడు. అంటే యాక్చువల్లీ ఎందుకు అది 3 years లో వస్తుంది కదా, యాక్చువల్లీ దాని రీజన్ ఏంటి? గ్రాఫ్టింగ్ వాళ్ళు హ్యాండ్ పాలిష్ క్రాసింగ్ అనేది చేస్తారు. క్రాస్ పాలిష్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఫర్ డైలీ ఒక పర్సన్ పైకి ఎక్కి ఆ పిప్పుడు ఉంటది కదా, ఆ పిప్పుడిని డైలీ మన హ్యాండ్ పాలిష్ చేసి క్రాసింగ్ చేసేసి మంచి వెరైటీస్ తీస్తున్నారు. అది వాస్తవం. కాకపోతే మనకి ఇవి వచ్చేసరికి ఏంటంటే మలేషియన్ గ్రీన్ డార్ఫ్, చౌకత్ గ్రీన్ డార్ఫ్, ఇవన్నీ డార్ఫ్ వెరైటీస్. ఇది దీనికి అంత పాలిష్ చేయాల్సిన పని లేదు. న్యాచురల్ గా కాయ ద్వారా రెడీ చేసినా కూడా మనకి 3 feet height లోనే థర్డ్ ఇయర్ వచ్చేస్తాయి. అంటే డార్ఫ్ వేరు, హైబ్రిడ్స్ వేరు. హైబ్రిడ్ కి క్రాసింగ్ చేయాలి, డార్ఫ్ కి వచ్చేసి నార్మల్ గానే వచ్చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సరీ పక్క పెట్టే ఈ గుంటూరులో ఈ టెంపరేచర్ కి ఇదొక మంచి పార్క్ అన్నట్టు, గార్డెన్. నేను ఇప్పుడు వాకింగ్ చేస్తా ఉంటే చాలా గ్రీనరీ, చాలా అద్భుతకరంగా ఉంది. సో అలాగే ఎంట్రీ అట్లా ఏమైనా ఉందా? అందరికి అలా ఉందా ఇక్కడ? లేదంటే ఎవరైనా రావచ్చు, చాలా మంది వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మేము అలా రావద్దనే హ్యాపీగా వచ్చి చూసుకొని వెళ్ళమంటాం. కొనకపోయినా రండి చూడండి. చాలా మంది పిల్లలు వస్తారు మాకు ఎవ్రీ ఇయర్. అగ్రికల్చర్ స్టూడెంట్స్, హిందూ కాలేజీ వాళ్ళు కావచ్చు, సిమ్స్ కాలేజీ వాళ్ళు కావచ్చు, మా దగ్గరకు వచ్చి 45 days చేస్తారు కదా. ఏంటి మీరు అదే ఇంటర్న్షిప్ లో మా దగ్గరకు వచ్చి నేర్చుకొని మా చేత సైన్ చేసుకొని వెళ్తుంటారు. కామన్ ఈ విజ్ఞాన కాలేజీ వాళ్ళు వస్తుంటారు, చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు, వాళ్ళు కూడా కొంతమంది టీచర్స్ అడిగి వాళ్ళకి కూడా ఈ యొక్క ఫార్మింగ్ మీరు ఏమంటారు, మీ యొక్క ఎనర్జీ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు. 100%. మేము ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, ఛార్జ్ చేస్తారు. మేము వాళ్ళకి టెంట్ వేసేసి, చైర్స్ అరేంజ్ చేసేసి, వాటర్ ఇచ్చేసి హ్యాపీగా ఆ రోజు వరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్, అంటే మేము ఎలా చేస్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రీగా పంపిస్తాం. వాళ్ళకి ₹1 కూడా మనం తీసుకోము. ఇంకా చాలా వరకు నర్సరీ మేము అబ్జర్వ్ చేసిన ఇండియాలో, ఒకసారి ఇట్లా ప్లాంట్స్ ఇట్లా అవేర్నెస్ చెప్తారు, చాలా మంది కొంటారు, తర్వాత బై చెప్తారు. ఓకే, సో మీ దగ్గర అంటే ఒకసారి వచ్చిన ఫార్మర్స్ మళ్ళీ బై బ్యాక్ అంటారు కదా, రిటర్న్ వచ్చేవాళ్ళు అట్లా ఎట్లా ఉన్నారు వచ్చేవాళ్ళు? అంటే చాలా వరకు ఫార్మర్స్ ఎట్లా అంటే ఎక్కువ కాడ కొనేసి మళ్ళీ కనెక్టింగ్ లేదు. అవును, అట్లాంటి మళ్ళీ వచ్చి మళ్ళీ రిపీటెడ్ బయర్స్ ఉన్నారా? అలా గనక వన్స్ ఒకసారి ఒక కస్టమర్ ఒకసారి కొనుక్కొని వదిలేసేటట్టయితే నర్సరీ నర్సరీ కావచ్చు, ఏ బిజినెస్ అయినా గ్రో అవ్వదండి. ఎప్పుడైనా సరే ఆ ఫార్మరు అలాగే ఆ కస్టమర్ 10 మందికి చెప్పి ఆ 10 మంది ద్వారా బిజినెస్ వస్తే మాత్రమే మంది గ్రో అవుతుంది. మాకున్న మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే బిఎన్రెడ్డి నర్సరీ అనేది మంచిగా గ్రో అయింది. మేము వాస్తవం తెలంగాణ వచ్చి సుమారు 400 kilometers ఉన్నాం. ఆ తర్వాత కూడా గ్రో కాకపోతే 3 branches రాదు. వాళ్ళందరూ మనల్ని ఆదరిస్తున్నారంటే వాళ్ళకి మనం సరైన గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళకి 10 మందికి చెప్పడం, ఆ 10 మంది వచ్చి కొనటం వల్ల మాత్రమే బిఎన్రెడ్డి నర్సరీ ఈ స్థాయిలోకి వచ్చింది. ఇదే మొక్కలండి? ఇది వచ్చరికి అది బత్తాయి అంటారు, ఉంది కదా బత్తాయి, మోసంబి. ఇప్పుడు ఈ వచ్చరికి మొజంబిక్ ఎట్లా ఉంది డిమాండ్? బాగుందా? బాగుంది, ఇబ్బంది లేదు. ఇది సౌత్ కొడి అనే వెరైటీ అనమాట. జస్ట్ ఇది కొంచెం ప్యాకెట్ చేంజ్ చేసేటప్పుడు డ్యామేజ్ అయితే ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తాను. సో ఇప్పటిదాకా మీరు బాగానే ట్రావెల్ చేస్తారు, బాగానే అబ్జర్వ్ చేస్తారు. మన రైతులకు మీ యొక్క ఒపీనియన్ పరంగా ఇంకా ఫ్యూచర్లో ఏం చెట్లు బాగుంటుందంటే మీరు ఫస్ట్ చెప్పబోయేది ఎకడమీ, ఎందుకంటే మీరు ఫోకస్ ఉండేది. రెండవది ఏంటిది సార్? రెండోది ప్రజెంట్ ఆల్రెడీ అవకాడో ప్రూవ్ అయింది. దాని నుంచి ఇంకా చెప్పాల్సిన పని కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నేను చేసే ప్రాజెక్ట్ ఏంటంటే లాంగాన్ అనేది ఒకటి చేస్తున్నాను. అది కొంచెం మీకు ఐడియా ఉందా? కొంచెం తెలుసు, కుంకుడికాయలు అయితే అది నేను కొంచెం మదర్ ప్లాంట్స్ చేస్తున్నాను. అది కనుక ఫ్యూచర్ లో బాగా సక్సెస్ అవుతుంది, రైతుకి మంచి ఆదాయం వస్తుందని అయితే నేను చెప్పగలను. తర్వాత మేము యాపిల్ చేస్తున్నాము. ఇది వచ్చరికి అన్నా వెరైటీ. ఇది చెప్పే కదా కూల్ క్లైమేట్ లో కొంచెం 40 degrees టెంపరేచర్ అరకు వ్యాలీ సైడ్ అయితే బాగా వస్తుంది. అరకు లేదా ఈ చిత్తూరు ఏరియా ఉంది కదా, పలమనేరు, పొంగనూరు, తర్వాత సత్యసాయి డిస్టిక్ లో కొన్ని ఏరియాలు అవన్నీ బాగుంటాయి అనమాట. ఇప్పుడు ఇంకొంతమంది ఇంకా నార్మల్ వాళ్ళ గార్డెన్ లో ఒక యాపిల్ చెట్టు చేయాలంటే వాళ్ళు అట్లా 100% మినిమం క్రాప్ అయితే వస్తుంది. అయితే హెవీగా అనేది కమర్షియల్ గా మన ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఈ ఏరియాలో కొంచెం కష్టం. ఏం చెట్లు అండి ఇవన్నీ? అవకాడో కూడా చాలా మందికి డౌట్ ఉంది. మొత్తం ఎన్ని వెరైటీ ఉంది అవకాడోలో?
అవకాడో వచ్చేసరికి లాస్ట్ అంటే స్టార్టింగ్ లో మేము ఏం చేసాం, కొంచెం టెంపరేచర్ హెవీగా ఉంటుంది ఈ ఏరియా, వస్తుందో రాదని వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్ అనే వెరైటీని బాగా అలవాటు చేసామండి. అవి వచ్చరికి మన తెలంగాణ రైతులు కావచ్చు, లేకపోతే వీకోట దగ్గర ఉన్న రైతులు కావచ్చు, మదనపల్లి దగ్గర రైతులు కావచ్చు, కేజీ 100 రూపాయలు అమ్ముతున్నారు. దాన్ని కొంచెం హెవీగా ప్రొడక్షన్ కూడా వస్తుంది, బాగానే ఉంది. నేను చాలా వరకు ఎక్కడో చదివాను, అంటే బల్బులకు రేట్ తక్కువ, అవును, వేరే దానిలో రేట్ ఎక్కువ. అసలు అదెందుకు రేట్ అట్లా అనే వేరియేషన్ ఉండేది ఫస్ట్ క్వశ్చన్ మీకు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడున్న కాలంలో బెస్ట్ ఏ వెరైటీ సజెస్ట్ చేస్తారు? ఇంకొకటి అవకాడోలో ఇంకా ఏమేమి నేర్చుకోవాలి? ఓకే, అవకాడోలో వచ్చేసరికి 42 degrees టెంపరేచర్ ఉన్న ఏరియాలో కూడా కొత్తగా మెయిన్ ఆయిల్ పర్సెంటేజ్తో కొలుస్తాం. అవకాడో వచ్చేసరికి ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది, ఆయిల్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే కొంచెం చేదుతనం అనేది ఆయిల్ పర్సెంటేజ్ తోనే, ఆయిల్ పర్సెంటేజ్ మంచిది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్ అన్ని కూడా ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ, మెక్సికన్ యాష్, ల్యాంబ్ యాష్, పింకటన్, మలు మ్యాష్ అయ్యే బాగా తింటారు. అవి కొన్ని బ్లాక్ స్కిన్ వస్తాయి, వాటికి రేట్ ఎక్కువ. ఎలా అంటే ఫార్మర్ ప్రైస్ 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది, మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 500 నుంచి 600 రూపాయలు మార్కెట్లో అమ్ముతుంటారు. అలానే నేనేమని చెప్తాను, మనది టెంపరేచర్ ఎక్కువ, తెలంగాణ ఏపీలో హెవీ టెంపరేచర్ ఉంటుంది. దానికి నేను సూటబుల్ అయిన వెరైటీస్ పింకటన్ ఒకటి, ఇది హై ఆయిల్ పర్సెంటేజ్లో. తర్వాత మలు మ్యాష్, ల్యాంబ్ యాష్. దీనికి ఏంటంటే చాలా మంది తెలియక ఇటు వరకు వేసేసి వదిలేస్తున్నారు. దీనికి ఎట్టింగర్ అనే వెరైటీ పాలినేషన్ కంపల్సరీ కావాలా. బల్బ్ వెరైటీకి నార్మల్గా వేసేసుకుని వచ్చే సెల్ఫ్ పాలినేషన్. ఈ ఏదైతే హై క్వాలిటీ ఉన్నాయో ఈ పింకటన్, ల్యాంబ్ యాష్, మలు మ్యాష్, వీటికి కంపల్సరీ 10 మొక్కలకు ఒక మొక్క ఎట్టింగర్ వేసుకుంటే మాత్రమే పాలినేషన్ జరిగి మంచి హెవీగా ఫ్రూట్ తీసుకోవడం. ఎట్టింగర్ అనేది బి వెరైటీ, ఇది ఏ వెరైటీ అంటాం అంటే మేల్ ఫీమేల్ అంటే పాలినేషన్ జరగడానికి ఒక ఫ్లవర్ కావాలి. అంటే ఇప్పుడు నార్మల్ ఒక 10 అనుకో, 10 ఎన్ని ఉండాలి? 10 మొక్కలకు ఒక మొక్క ఎట్టింగర్ అనే వెరైటీ వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆయిల్ పర్సెంట్ మీరు అన్నట్టు చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దీనిలో ఉంటుందా ఫీమేల్ మేల్ కలిసి ఉంటారా? దీంట్లో రాదు, అంటే ఫీమేల్స్ అంటే దానిలో ఒక మేల్. అంటే దీనికి ఉన్న విషయం ఏంటంటే ఫీమేల్ మేల్ ఉంటది, కానీ ఒకేసారి ఓపెన్ అవ్వవు అనమాట. ఒకేసారి ఓపెన్ అవ్వకపోతే పాలినేషన్ రాదు. అందువల్ల ఏంటంటే దానికి అందుకే ఇది ఏదైతే ఫీమేల్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇంకొక మేల్ కూడా ఓపెన్ అవ్వడానికి ఆ ఎట్టింగర్ అయితే ఒకేసారి ఓపెన్ అవుతుంది, ఆ రెండు పాలినేషన్ జరగడానికి ఎట్టింగర్ ఆ వెరైటీ. అది కూడా మంచి ఫ్రూట్, మంచి కాస్ట్లీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది, పాలినేషన్కి ఉపయోగపడుతుంది, ప్లస్ ఫ్రూట్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ మధ్యలో వేసిన వాళ్ళందరూ బల్బ్ వేసిన వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే అవకాడో బాగా ప్రమోట్ చేశారు సార్ ఇండియాలో, పెట్టినాం సార్ కాయలు వస్తుంది సార్, కానీ 100 రూపాయలు వస్తుంది సార్. కానీ ఈ యొక్క కాయలకు మీరు చెప్పిన పింకటన్ అవన్నీ 200 వస్తుంది, కానీ వాళ్ళు అవే అనుకొని బల్బ్ వెరైటీ తెలవక ప్లాంటేషన్ కూడా అవుతుంది. సో అలాంటప్పుడు మీ యొక్క సజెషన్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఇంకేమైనా ఫ్యూచర్ లో స్టార్టింగ్ అంటే అందరికి మన వరకు అయితే మనం చెప్పేచ్చాం, అంటే ఇది ఇంత పర్సెంటేజ్ ఉంటుంది, 100 రూపీస్ మీరు ఓకే అయితేనే వేసుకోండి అని చెప్పేసి ఇచ్చాము, దానికి సిద్ధపడారు. మిగతా క్రాప్స్ తో పోల్చుకుంటే మామిడి, సపోటా, బత్తాయి, నిమ్మ వీటన్నిటితో పోల్చుకుంటే 100 రూపీస్ వచ్చినా కూడా ప్రాఫిటే. ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎకరాకి 200 ప్లాంట్స్ వేస్తాం, థర్డ్ ఇయర్ మనకి ఈల్డింగ్ వస్తుంది సుమారు, అంటే పర్ ప్లాంట్కి 10 kg వచ్చినా కూడా 2 టన్నులు, కేజీ 100 రూపాయల మీద ఫర్ ఎకరాకి 2 లక్షల రూపాయలు. ఒక 50,000 ఎక్స్పెన్స్ చేసిన 1.5 lakh నికరంగా వచ్చే ఆదాయం వచ్చే పంట ఏదీ లేదు. మీరు తిరుగుతూ ఉంటారు, మీకు ఒక ఐడియా ఎవరైనా చెప్పారా? అంటే మాకు రైతు వారి పర్సనల్ గా అవకాడో అనేది ఇప్పుడు బూమింగ్ అవుతుంది కర్ణాటక ఏరియాలో. అవును, ఎందుకంటే ఉంది వాళ్ళకి ఆ మార్కెట్ ఉంది, బెంగళూరుకి తీసుకెళ్ళినా మంచి రేట్ వస్తుంది. జ్యూస్ పైన అయినా, బ్రెడ్ టోస్ట్ చేయని, బ్రేక్ఫాస్ట్ అయినా వాళ్ళు చేసుకోవచ్చు, బ్రెడ్ టోస్ట్ మీద వాడుకోవచ్చు, జ్యూసులు వాడుకోవచ్చు. సో ఇంకొకటి అవకాడోలో నేను నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి ఎక్స్ట్రీమిటీ ఒక అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో దీన్ని రేట్ తగ్గిపోయే అవకాశాలు ఉందా మరి? ఇలా ఎక్స్పోర్టింగ్ అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు మన రైతులకు ఎలా అయితే కొంతమందికి అవేర్నెస్ వచ్చిందో, తినే వాళ్ళకు కూడా కొంతమందికి అవేర్నెస్ వచ్చింది. మీకు ఎలా అయితే ప్రొడక్షన్ పెరుగుతుందో తినే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు మీకు తగ్గిద్దని చెప్పలేము, అంటే అలా తగ్గదు అని కూడా చెప్పలేము, ఎందుకంటే పచ్చిసరికి అనేది అప్ అండ్ డౌన్ కామన్ గా ఉంటుంది. ఇంకొక డౌట్ సార్, ఈ అవకాడో అనేది మనకు త్రూ అవుట్ ఇయర్ ఎక్కడ పోయినా దొరుకుతుంది, షాపింగ్ మాల్ లో దొరుకుతుంది, అదే ఎక్కడైనా మంచిగా. అది చాలా మంది చెప్తారు ఇయర్లీ 1 time అని, కొంతమంది చెప్తారు ఏ కాదురా అంతా ఇయర్ అంతా వస్తుంది. లేదు, నిజమేనా? మనకి ఇయర్లీ వన్సే వస్తుంది. కాకపోతే చాలా మంది మనకి కోల్డ్ స్టోరేజ్ పెట్టుకునే వెసులుబాటు ఉంది అవకాడో. అంటే దీనికి ప్రాసెసింగ్ ఎక్కువ, అంటే బాగా చేస్తారు జనాలు 100%. అంటే మనకి కెన్యా వెళ్తే ఎక్సలెంట్ గా వస్తుంది. కెన్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఛానల్, సుమారు మనకి ఎవ్రీ ఇయర్ 10,000 టన్నుల పైన మనకి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. అవునా? ఆ ఇంపోర్ట్ అయిందంతా కూడా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారు. అవసరమైనప్పుడు ట్రిప్కో 10 బాక్సులు అలా, అంటే కస్టమర్ తీసుకొని అమ్ముతా ఉంటాడు. ఐ హోప్ మీరు విన్నారని.
సో ఆ ఒక్క ఇంపోర్ట్ అనేది తగ్గించి మనమే పండిద్దాం. మనం అసలు అదే అంటే మీరు అన్నారు రేటు తగ్గిద్దా అని. ముందు ఇన్పుట్ ఆపగలిగితే చాలు. ఈ 10,000 టన్నులు మనం ఆపితే మన రైతులకు ఆదాయమే కదా. మన దగ్గర ఎప్పుడైతే ప్రొడక్షన్ వస్తుందో బయట వాళ్ళ మీద 10 రూపాయలు తక్కువ ఇవ్వగలుగుతాం, అంటే ఫ్రెష్ గా ఫ్రూట్ అందియగలుగుతాం మనం. అక్కడ నుంచి బయటికి రావడానికి చాలా వరకు ఒక వారం రోజులు బట్టి, ఇక్కడ ఒక వారం రోజుల నుంచి ఫ్రూట్ అంతా ఐస్ లో ఉండి ప్రాబ్లం అవుతుంది. మన ఫ్రెష్ ఫ్రూట్ అనుకోండి, దానికి ఉన్న ఏదైతే ఆయిల్ పర్సెంటేజ్ ఉందో తగ్గదు, దానికి కావాల్సిన అన్ని అంటే మనకి ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి కదా, అవి పర్ఫెక్ట్ గా ఉంటాయి. అది తాగడం వల్ల, జ్యూస్ తాగడం వల్ల హార్ట్ స్ట్రోకులు రావు. ఈ ఆఖరి 23-40 మధ్యలో పాపం హార్ట్ స్ట్రోకులు వచ్చే వాళ్ళు కూడా ఈ మధ్య బాగా పెరిగిపోయారు, ఇది యంగ్ ఏజ్ లో. అప్పట్లో అయితే వార్నింగ్ ఇచ్చేది బాడీ, అరే ఫస్ట్ అటాక్ వస్తుంది మీకు కొంచెం జాగ్రత్త ఉండండి. ఇప్పుడు వార్నింగ్ పోడాలి. అందుకని అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే తాగడం వల్ల ఆగిద్దని కాదు కానీ చాలా వరకు ఉపయోగపడుతుంది, లోపల బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఏదనే కాదు, మనం బయట తిండి కొంచెం కంట్రోల్ తగ్గిస్తే బెస్ట్, ఫ్రూట్స్ మీద ఫోకస్ చేస్తే బాగా బెస్ట్, బాగా వాస్తవం. అలాగే మీరు చెప్పినట్లయితే ఇప్పుడు ఒక హార్టికల్చర్ మీద ఏమంటారు ఫోకస్ ఉన్న ఫార్మర్ కానీ ఎవరైనా వస్తే ఈ గుంటూరు ఈ బిఎన్ రెడ్డి నర్సరీకి వస్తే వాళ్ళకైతే చాలా వరకు నాలెడ్జ్ ప్లస్ ప్లాంట్స్ కూడా తీసుకెళ్ళచ్చు. అన్ని చెప్పే 120 వెరైటీస్ దాకా ఉన్నాయి. వాళ్ళకి ఏది కావాలన్నా ఇస్తాం. మనం అమ్మే ప్రతి ఒక్క మొక్కకి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తాం. అందువల్ల రైతు అట్లా కాదు ఇట్లా వాళ్ళకి పంపించేసి మనం కాము ఉండేట్లేదు, అలా ఏం లేదు. వాళ్ళు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు, ఎనీ టైం వాళ్ళకి సలహాలు, మనం సలహాలు ఇవ్వగలిగినంత మొక్కలు మాత్రం నేను వాళ్ళకి ఓపెన్ చెప్తా, కొన్ని వస్తాయి కొన్ని రావని. ఇప్పుడు ఇది రాంబూటాన్ సార్, రాంబూటాన్ కేరళ ఫేమస్, ఇది మీకు కేరళ ఫేమస్. నేనైతే లాస్ట్ ఇప్పుడు వస్తుంది జూలై ఆగస్ట్ ఫుల్ సీజన్, ఆడ చూసినా ఎర్రగా మంచి కరోనా వైరస్ టైప్ ఉంటుంది. అవును, నేను కేరళ మొత్తం తిరిగానండి. ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక చెట్టు, తోటలు విపరీతంగా ఉన్నాయి. సరే నేనేమనుకున్నానంటే అంత బాగా వచ్చే ఫ్రూట్ మన ఆంధ్రాలో కూడా ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కాకపోతే దీనికి ఉన్న మైనస్ ఏంటంటే ఓపెన్ గా కనుక 42 degrees అబోవ్ వేస్తే కొంచెం లైట్ గా అక్కడక్కడ ఆకు ఎండి ఇదే గుణం ఉంది. అందుకని నేను ఇప్పుడు అదే నేను అడగబోయేది, ఇప్పుడు కేరళ లేదు ఓకే, నేను పర్సనల్ గా తిరిగాను చూసాను, ఈవెన్ నేను మీ వీడియోస్ కూడా చూసాను, ఫార్మర్ కూడా తీసిన. ఆంధ్రాకి వచ్చేసరికి మీరు చెప్తున్నారు ఏంటి అలాంటి దానికి ఏం సొల్యూషన్? కొబ్బరి చెట్టు మధ్యలో నాటాలా? నేనేం చేస్తున్నానంటే మాకు మ్యాంగో తోటలు ఎక్కువ, కొబ్బరి తోటలు బాగా హెవీగా ఉన్నాయి. మ్యాంగోస్ లో ఇప్పుడు చాలా మందికి ఇన్కమ్ బాగా తగ్గిపోయింది, అంటే తెగుళ్ళు ఎక్కువ కావటం, స్ప్రేయింగ్స్. ఒకప్పుడు స్ప్రేయింగ్ లేకుండా పంట పండేది, ఇప్పుడు స్ప్రేయింగ్ లేకుండా పంట పండటం, ఆదాయం తగ్గిపోయింది, రేటు రాలిపోవడం. మన లాస్ట్ ఇయర్ చూసారు లేదా, 2 రూపాయల మీద కేజీ. తెలుసు. అందువల్ల ఏం చేస్తానంటే నేను వాటి మధ్యలో అవి తీసేయమాకండి, వాటి మధ్యలో రాంబూటాన్ వేసుకోండి, అంటే సెమీ షేడ్ లో 100% ఈల్డింగ్ వస్తుంది. అలాంటి ఇంకో చిన్న డౌట్, అక్కడ కూడా మకడమే పెరుగుతుందా అలాంటి స్పాట్ల మధ్యలో? మకడమే ఎందుకు ఓపెన్ గానే వచ్చేస్తుంది మనకి, మేము అంటే ఓపెనే కానీ ఈ స్పేస్ ఉంది కదా మ్యాంగో ప్లాంటేషన్, దాని మధ్యలో ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చా లేదా సపరేట్ పెట్టుకోవాలా? సపరేట్ గా పెట్టుకోవాలా, అవి సపరేట్. ఎందుకంటే మ్యాంగో బాగా ఎక్కువ హెవీ ఉంటుంది, దీనికి అయితే షేడ్ సరిపోతుంది, కానీ మెకడేమియాకి ఓపెన్ గా ఉండాలి. అందువల్ల మెకడేమియాని ఓపెన్ గానే వేస్తున్నాం, మధ్యలో అయితే వేయించట్లేదు. అది ఇది నేను ట్రైల్ చేస్తున్నాను. వన్స్ మ్యాంగోలో కనుక అంతర పంటగా రాంబూటాన్ అనేసి సక్సెస్ కనుక అయితే రైతుకి మినిమం 2 నుంచి, మీకు తెలుసు ఎంత ఆదాయం వస్తుంది, నేను చెప్పాల్సిన పని లేదు. మంచి రేట్ 300 రూపాయలు అట్లా అక్కడ కేరళనే పోతుంది, బెంగళూరు అయితే 400-500 పోతుంది. అది రిటైల్ రేట్. రైతుకి 100 రూపీస్ వచ్చిన ప్రాఫిట్, మంచి ప్రాఫిట్ కదా. ఒక పర్ ప్లాంట్ కి ఒక 20 కేజీలు ఈజీగా తీసుకోవచ్చు కదా, ఈజీగా తీసుకోవచ్చు. 50 ఇయర్ అంటే ఒక యావరేజ్ చెప్తున్నారంటే మినిమం 2-3 టన్స్ ఒక ఎకరం నుంచి మినిమం అంటున్నారు. 2-3 టన్స్ 2-3 lakhs వచ్చినట్టు. అంతే. మేము అందుకని ఇక్కడ వెరైటీ కూడా ఏం చేసామంటే అన్ని ఇక్కడ వచ్చి ఆంధ్రాలో అంటూ, కేరళలో ఇది బడ్డింగ్, బడ్డింగ్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట, చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అంటే కేరళకి వెళ్ళి ఇట్లా పర్సనల్ గా మీరు చేసి అక్కడ నర్సరీలతో మాట్లాడి, నేను 8 days ఉన్నా కేరళలో, ఇది ఈ సంవత్సరం, అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను, మామూలుగా వెళ్ళి వచ్చాను. ఈసారి 8 days అక్కడే ఉండి కొత్త వెరైటీస్, రాంబూటాను, మిల్క్ ఫ్రూట్, మ్యాంగోస్టీను, బూష్ పేపర్. దీనిలో సీడ్ లేదా సార్? దీనికి వాటర్ యాపిల్ సీడ్ ఉండదు. సీడ్ ఉంటుందా? కేరళలో కొంతమంది అంటే కొన్ని వెరైటీస్ ఉంది, చాలా సీడ్స్ ఉన్నాయి, సీడ్లెస్ ఉన్నాయి, దీంట్లో జంబో ఇంతలా వచ్చి వెరైటీస్. ఇందాక అక్కడ మనం చూసిన ఫ్లవర్ చాలా వెరైటీస్, దీనికి చాలా వెరైటీస్ ఉన్నాయి. దానితో పాటు ఇది జాక్ ఫ్రూట్ అండి, ఇది కూడా కేరళ నుంచే. ఇక్కడ మనకి ఆంధ్రాలో అన్ని కూడా చాలా మంది ఎక్కువ పర్సెంటేజ్ కలకత్తా నుంచి మొక్క తెచ్చేసి, అంటుకట్టిన మొక్క తెచ్చి అమ్ముతూ ఉంటారు. అది కలకత్తాకు ఉన్న విషయం ఏంటంటే ఫ్రూట్ వచ్చిందాక చెక్ చేయరు. 4 కొమ్మలు వచ్చినాయా అంటుకట్టాడు, 4 కొమ్మలు వచ్చినాయి అంటుకట్టి, అన్నీ కూడా నేను వెళ్ళి చూశాను కలకత్తా. ఒక ఎకరాలో సుమారు 1200-1300 మొక్కలు నాటేస్తారు. జనాలు నమ్ముతారు నమ్మరు, ఈ పనస చెట్టు అనేది ఇట్స్ ఎ మెడిసినల్ ప్లాంట్. ఆ పనసకాయ అనేది ఇప్పుడు కేరళలో చాలా మంది పండుగ తినేది. పనసకాయని కూడా నార్మల్గా అది మెచ్యూర్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి
నార్మల్గా దాన్ని స్టీమ్ చేసి రకరకాల ఫుడ్ తయారు చేస్తారు. అవును. అవి బాగా టేస్ట్, అది చాలా ఇంకా మెడిసినల్ వాల్యూ ఎక్కువ, పండు తింటే ఇంకా బాగుంటుంది. సో కొంతమంది ఏమంటున్నారు అంటే కేరళలో ఈ మధ్య డాక్టర్లే క్యాన్సర్ వచ్చే జీన్స్ని కూడా సప్రెస్ చేసే పొటెన్షియల్ పనసకాయ. సూపర్. సో ఆ పనసకాయ అనేది ఇప్పుడు కేరళ యూ కెన్ సే దాట్ కొబ్బరి తర్వాత ఇంకెక్కువ చెట్లు అనేది కేరళలో పనసకాయ. వాళ్ళు పౌడర్ కూడా ఫామ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పనసకాయల్లో ఇప్పుడు నాకు తెలిసి ఒక 16-17 ప్రోడక్ట్ చేసిన కంపెనీ కూడా నాకు తెలుసు. స్వీట్స్ తయారు చేస్తున్నారు, పనసకాయ డ్రై చేస్తున్నారు, అది ఫ్రూట్ ని ఎండబెడుతున్నారు, ఫుడ్ తో ఫ్రై చేస్తున్నారు, నార్మల్ ఫ్రై చేస్తున్నారు. వచ్చారు ప్రోడక్ట్ బై ప్రొడక్ట్స్ చేయడానికి సోర్స్ చాలా ఉంది. అంటే దీనికి ఎంత స్టాక్ వచ్చినా కూడా బై ప్రొడక్ట్స్ చేసుకోవడానికి వాల్యూ రేట్ కూడా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళండి, ఒక పీస్ కి 5 రూపాయలు. అవును. మా కేరళలో ఒక పనసకాయకి 5 రూపాయలు. అందుకని ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంది, కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంది మా కాడ. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో 2-3 ఉంటాయి కాబట్టి కొనేవాళ్ళు తక్కువ. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఇంకా పనస చెట్లు లేవు. టేస్ట్ కూడా మీకు తెలిసిందే కదా, టేస్ట్ అమోఘం. అందులో మనం 4 రకాలు తెచ్చాం. ఇది వచ్చరికి అనీజాకు, వియత్నాం సూపర్ ఎర్లీ, వియత్నాం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, J33 ఒకటి, AVRK, ఈ మా తర్వాత రెడ్ పనస, తర్వాత గమ్లెస్, ఇలా మొత్తం వచ్చి 6 రకాల. రెడ్ అంత తెల్లదని వియత్నాం మాత్రం నాటిన 3 years ఇలా వచ్చేస్తుంది. 1 year వియత్నాం సూపర్ ఎర్లీ 1 year మీకు నేను చూపిస్తాను. 1 year దానికి ఫ్రూట్స్ ఉన్నాయి, 1.5 year దానికి ఫ్రూట్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చాలా ఇది ఎన్ని ఏకర్స్ ఇప్పుడు మొత్తం? ఇది ఒక 5 acres, మదర్ ప్లాంట్స్ ఒక 2 acres, మొత్తం 7 acres. అంటే వీడియో ఎట్లా ప్లాన్ చేసినామంటే మేము ఎవరైనా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్ లో కానీ టీవీలో చూస్తే వాళ్ళు లైవ్ లో నర్సరీకి వచ్చినట్టు మనం ప్లాన్ చేసినాం. సూపర్. అందుకే ఇట్లా నడుచుకుంటూ మాట్లాడుతున్నాం. తెలియాలి కదా, అందరూ వచ్చి చూడలేరు. మనం ఎక్కడ కూర్చొని చెప్తే వాళ్ళకి అర్థం కాదు పొటెన్షియల్. ఇలా నడుచుకుంటూ చూపిస్తే వాళ్ళకు వచ్చినట్టు ఒక ఫీలింగ్. ఇది చూసారా, ఇదంతా కూడా ఇందాక చెప్పాను కదా, రెడ్ సాయిల్ మొత్తం తోలిచ్చేస్తాం. అంటే ఒక 1 year కి ముందే స్టాక్ అంతా తోలిచ్చేసి దీంట్లో కౌడక్ వేస్తాము. ఈ కౌడక్ తో పాటు మన పొలాల్లో ఇప్పుడు కార్బన్ లేదు, చాలా పొలాల కార్బన్ తగ్గిపోయింది. ఆ కార్బన్ కోసం మేము బొగ్గు పొడి, ఈ బొగ్గు పొడి అంతా వేస్తాం అన్నమాట. ఈ బొగ్గు పొడి వేయటం వల్ల ఏమైతే కార్బన్ బాగా ఉండి మీకు అంత హెల్దీగా మొక్క ఉంది అంటే కారణం ఈ బొగ్గు పొడి దాంట్లో కలపడం వల్ల, మిక్స్ చేయడం వల్ల క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మీకు పనస చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఆకులు కూడా బాగా షైనింగ్ ఉంది. ఇంత మార్చిలో కూడా మంచి హెల్దీగా క్వాలిటీగా. దీని అంతా ఆల్రెడీ బొగ్గు పొడి కలపడం వల్ల మాత్రమే కార్బన్ ఇదనే కదా, అన్నిటికీ అలానే చేస్తాం. సరే, ఇంకొక లీఫ్ నేను చూసాను, పైన ఏమో గ్రీన్ కలరు, కిందేమో బ్రౌన్ కలరు. అవును, అది లీఫ్ ఇదే కదా? ఇదే మిల్క్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఇది అట్లా వస్తుంది, దాని క్యారెక్టర్ అంటారా, చాలా బాగుంటది. అంటే చెట్టు పెద్దది అవుతుంది అనమాట. ఇది ఫ్రూట్ కూడా మంచిగా టేస్ట్ ఉంటది. ఈ మిల్క్ ఫ్రూట్ మనకు ఫ్లేవర్ మిల్క్ ఫ్లేవర్ ఉందా? ఎట్లా? మిల్క్ ఫ్లేవర్ కాదు, అదొక ఇప్పుడు డిఫరెంట్ టేస్ట్. మీ కేరళలో ఎప్పుడైతే నేను చూసాను కానీ నేను వెళ్ళినప్పుడు కమెంట్ చేయండి, మిల్క్ ఫ్రూట్ ఫార్మర్స్ ఉంటే కమెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉంటుంది. నేను వీడియోకి వస్తాను. ఇది మేము చాలా మంది ఏరు ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను అనమాట. అంటే కొంతమంది ఫామ్ హౌస్లకి ఇష్టపడుతున్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ టైంలో మంచిగా ఇంకా పక్వానికి రాల, పాలుగా ఉన్నాయి. అందుకని నేను తినలేకపోయాను. అయితే చాలా బాగుంటుంది అని చెప్పి తిన్నా. అందుకని ఇంకొక ఫ్రూట్ ఉంది కేరళలో, మ్యాంగోస్టిన్. మ్యాంగోస్టిన్ కూడా తెచ్చాను. మ్యాంగోస్టిన్ ప్లాంట్స్ కూడా. మ్యాంగోస్టిన్ అయితే మంచి డిమాండ్, 500 రూపాయలు కిలో, మంచి డిమాండ్. మ్యాంగోస్టిన్ అయితే ఓపెన్ గా మేము నాటాము, గ్రో అవుతుంది. రేపు మే నెల ఎలా ఉంటుందో చూసి రైతులకి నేను ఇప్పుడు ప్రస్తుతం నాకున్న పర్సనల్ నాలెడ్జ్ లోను, నా కలెక్ట్ చేసిన నాలెడ్జ్ లో ఇప్పుడు ఉన్న దాంట్లో మ్యాంగోస్టిన్, మకడమియా, ఇంకా అవకాడో, వీటి మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, కమర్షియల్ క్రాప్స్ రైతులకి. ఇది వచ్చరికి అక్కడ కేరళ నుంచి తెచ్చాను. నిలంబర్ టేక్ మీకు ఫేమస్ కదా, అక్కడ టేక్ చాలా క్వాలిటీ బాగుంటది. అందుకని దీన్ని ఆకు కూడా యూజ్ చేస్తారు, ఇస్తరాకు లాగా. నిజంగా బాగుంటుంది, చాలా పెద్ద ఆకు వస్తుంది. దీన్ని నిలంబర్ టేక్ అంటారు. మంచి డిమాండ్, త్వరగా వస్తుంది. లోపల అది బర్మా టేక్ అంటారు లోకల్ ఆంధ్రాలో. చాలా క్వాలిటీ బాగుంటుంది అని తెచ్చాము. లోకల్ది తక్కువ రేట్లో ఉంటుంది, ఇది కొంచెం రేట్ ఎక్కువైనా. మీరు ఆన్లైన్ కూడా డెలివరీ ఇస్తారా సార్? ఆన్లైన్ ఇంకా పెట్టలేదు. ఎందుకట్లా? జనాలు వీడియో చూసి చాలా మంది వస్తాయి సార్. ఆన్లైన్ చాలా వస్తున్నాయి కాల్స్. ఇక్కడ ఉన్న వర్క్స్ ఏంటంటే మనకి ఇవి రెడీ చేయటం, లోడింగ్లు ఏమో చెప్పలేం. ఇప్పుడు ఫార్మర్స్ కాకుండా ఇప్పుడు మీరు మీ యొక్క ప్రాజెక్ట్ లో కొన్ని వేల లక్షల చెట్లు అమ్ముతున్నారు. మా వ్యూవర్స్ పాపం వాళ్ళకి 1-2 కావాలంటే ఎట్లా? అందుకని చేద్దాం సార్. అవి కూడా నేను ఏం చేస్తాను, ఈ మంత్ లో ఒక 2 ఎంప్లాయీస్ తీసుకొని ఆన్లైన్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ ఆన్లైన్ ఆర్డర్లు వాళ్ళ దాంట్లో ఫిల్ చేసుకుని తెచ్చేస్తాను. వీక్లీ వన్స్ ఆర్డర్లు పంపిస్తారు, ప్లాన్ చేస్తున్నా. అది ఆల్మోస్ట్ నాకు తెలిసి రేపు నెక్స్ట్ మంత్ నుంచి చేయొచ్చు, చేసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ అనుకున్నా కానీ చేయలేకపోయాం. ఏం లేదు సార్, 1-2 ప్లాంట్స్ అంటారు,
మొత్తానికి పాపం వాళ్ళ సైడ్ నుంచి హ్యాపీ, మనకి ఇక్కడ నుంచి పంపించాలి 20 కిలోమీటర్ బస్ స్టాండ్ సర్వీస్ అలా ఉంది. కానీ ఈ సంవత్సరం 80% ప్లాన్ చేస్తారు. ఎక్కువ మూవింగ్ ప్లాంట్ ఏంటి సార్ మీ దగ్గర ఉన్న పర్సనల్? అవగాడో ఇవి అయిన తర్వాత ఎక్కువ మూవింగ్ వియత్నాం జాక్ బాగా వెళ్తుంది, తర్వాత మనకి కోకోనట్ బాగా వెళ్తుంది, తర్వాత శాండిల్వుడ్, వైట్ శాండిల్. నేను నర్సరీ స్టార్టింగ్ వైట్ శాండిల్ అనమాట, అవి ఎక్సలెంట్ గా వెళ్తుంది. జామ, ఇది వచ్చరికి అలహాబాద్ జామ. జామలో నా దగ్గర సుమారు అలహాబాద్ జామ. ఇది వచ్చరికి ఇది వచ్చి చిన్నది ఓల్డ్ టైప్, చిన్న సైజ్ వస్తుంది, లోపల వైట్ ఉంటుంది, మంచి టేస్ట్ అనమాట. మీకు ఇది ఆల్రెడీ ఇది ఫ్లవరింగ్ కూడా చిన్నదే స్టార్ట్ అయింది. మీకు ఆల్మోస్ట్ మొక్క నాటిన తర్వాత నేను తిన్న దానిలో ఐ హోప్ ఇంకొకటి ఉంది, అది జపానీస్ రెడ్ అని. జపనీస్ అది ఎంత అంటే పండుతా ఉంటే క్రంచీనెస్ ఎక్కువ అవుతుంది. అంటే అది కోసి తింటా ఉంటే స్వీట్నెస్ క్రంచీనెస్ ఎక్కువ ఉంది. అవి కూడా ఉన్నాయి మొక్కలు, అవి కూడా బాగా ఫోకస్ పెడతాయి. అంటే దానికి దీనికి ఏంటంటే రైతులకి అది కొంచెం హీలింగ్ తక్కువ వస్తుంది, కానీ టేస్ట్ అమోఘం. మీకు ఒక చెట్టు నాటాను, ఆ చెట్టు నిండా విపరీతంగా పోతుంది. మన ఆఫీస్ రూమ్ పక్కన మీకు ఆనక చూపిస్తాను. జపనీస్ రెడ్ గువ్వ, ఆకు కూడా ఎడల్పు ఉంటుంది, లోపల మంచి రెడ్ వస్తుంది అనమాట. మేము తిన్నాము లాస్ట్ ఇయర్ అయితే, కాకపోతే దీని అంత ఫాస్ట్ గా హీలింగ్ రాదండి, కానీ టేస్ట్ అమ్మోగం. సో మీరు ఇంకో ఆ చెట్టు ఏంటి సార్? ఇది వచ్చరికి యాపిల్. ఇంకో కొత్త రకాల్లో ఇది ప్లమ్. ఇది వచ్చరికి మీరు కొత్త రకాలు అన్నారు కదా, ఇది వచ్చరికి పర్సిమాన్ విన్నారా? పర్సిమాన్ విన్నాను, అది చైనాలో ఎక్కువ పండుతుంది, ఆ రేట్ వచ్చేసి 400 రూపాయలు కిలో. కానీ మన వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఐడియా వస్తుంది. ఇది చూడండి అసలు ఇంత ఎండలో ఎంత హెల్దీగా ఉందో. ఇది కొంచెమే అటుపక్క పెద్ద పర్సిమాన్ ఎట్లుందంటే మన ఎల్లో కలర్ టమాటా టైప్ ఉంటుంది. అది చైనా నుంచి నేను ఒక సూపర్ మార్కెట్ లో వెళ్ళినా, బెంగళూరులోనే. అది ఎట్లా ప్యాకింగ్ చేస్తాంటే ఎంత ప్రీమియం అంటే, గట్టి ప్లాస్టిక్ లోపల ఎయిర్ వ్యాక్యూమ్ చేసి దాని మొత్తం, అంటే ఆ ఒక పండు ఒకటి ఎంత నీట్ గా ప్యాకింగ్ చేస్తా అంటే, రేట్ చూస్తే నేను ఆడ పెట్టేసి రిటర్న్ వచ్చేసిన. 800 రూపీస్ ఒక ఫ్రూట్. దీనికి మీకు ఆ లైన్ లో చూపిస్తాను. ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్రూట్ లైట్ గా స్టార్ట్ అవుతుంది ప్యాకెట్ లోనే. నేను వాస్తవానికి ఈ సంవత్సరమే మంచి క్వాలిటీ ల్యాబ్ చెట్టు. ఇది వచ్చే పీచ్ అనమాట. మన దగ్గర పీచు, ప్లమ్, పీచ్, ప్లమ్, పియర్, మకడోమి, అవగాడో అన్ని కమర్షియల్ ప్లాంట్లు నా దగ్గర రెడ్డి దగ్గర దొరుకుతుంది 100%. ఇంకా అది పుష్ప ఎర్రసందనం అది కూడా దొరుకుతా. మీరు స్టార్ట్ చేసిందే అదే. మనం వైట్ శాండిల్ స్టార్ట్ చేసాము, తర్వాత రెడ్ శాండిల్ ఉంది మీరు అన్న సార్. ఇంకొకటి చాలా వరకు మిత్తు, అది నాటుతున్నాము తర్వాత హార్వెస్టింగ్ అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అది నిజమేనా? 100% తీసుకోవాలా. వైట్ శాండిల్ అయితే మనకి 15 to 20 years లో వస్తుంది, ఫారెస్ట్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. కానీ రెడ్ శాండిల్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ ఇంతవరకు పర్మిషన్లు అంటే ఇవ్వటం లేదు, కొనే వాళ్ళు కూడా కొంచెం తక్కువగా ఉన్నారు. జాగ్రత్త చూసి చేసుకోవాలి, రాదని చెప్పను అలానే వచ్చింది అని చెప్పను, జాగ్రత్త చూసి చేసుకోవాలి. రెడ్ శాండిల్, వైట్ శాండిల్ చాలా మంది నాకు సార్ నాకు రెడ్ శాండిల్ ఉంది సార్, మా అక్కడికి రండి సార్, వీడియోలు చేయండి సార్, ఎవరో ఒకరు బయర్ వస్తారు అన్నారు. నాకు భయం అది కాదు, నేను వీడియో చేసిన తర్వాత 2 రోజుల్లో ఇంకెవరైనా వచ్చి కొట్టుకొని పోతారని నాకు భయం. రెడ్ శాండిల్ ని కొట్టకెళ్ళే అంత ఇది ఉండదు, శ్రీగంధం అయితే తక్కువ ఉంటది కాబట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు. రెడ్ శాండిల్ అంటే చాలా 40 feet దాకా ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, అంత త్వరగా లేదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, సార్ మీరు ఒక వీడియో చేయండి సార్, ఎవరో అవైలబుల్ బయర్స్ ఉంటారు, బయర్స్ దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్లు చెప్తున్నారు, వీడియోలో భలే రేట్లు చెప్తున్నారు, ఎక్స్పోర్ట్ లేదు. మీరు ఇదిగోండి, ఇది పర్సిమాన్, ఇదిగోండి ఆల్రెడీ ఫ్లవర్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయింది, లోపల చూడండి ఫ్రూట్ ఉంది, జస్ట్ విపరీతం అన్నిటికీ వచ్చినాయి. ఇంకా మీరు కూడా ఫ్రూట్ వచ్చినాక మంచిగా ప్యాకింగ్ చేసి ఇక్కడ పెట్టండి. ఇది గనక వస్తే రైతులకు ఒక మంచి కమర్షియల్ క్రాప్ ని అందిస్తానని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా పరిచయమనే. అసలు ఇంత ఎంత బాగుంది చూడండి, క్వాలిటీ బాగుంది, లీఫ్ కూడా బాగుంది. అవును, ఇరిగేషన్ అడగడం మర్చిపోయిన, ఏ విధంగా చేస్తున్నారు? స్ప్రింక్లర్ అన్ని కూడా స్పిన్నెట్లు పెట్టామన్నమాట, అంబర్లా స్ప్రింక్లర్. ఇవి వేయడం వల్ల వాటర్ మంచిగా పడుతుంది. మనం డైలీ వర్కర్స్ ఇవ్వాలంటే ఎక్స్పెండిచర్ కదా, వర్కర్లు కూడా దొరకట్లేదు. అందువల్ల వీళ్ళు ఎంతవరకు నేను స్పిన్నెట్ల మీదనే ఆధారపడతాను. నెటాఫిన్ స్పిన్నెట్లు వాడాము. ఇవన్నీ కూడా ఒక్కసారి మోటార్ వేస్తే అసలు గుంటూరులో ఉన్నట్టు లేదు, మొత్తం కొంచెం నీడ్ ఎక్కువ ఉంది, గ్రీనరీ ఎక్కువ ఉంది. ఇవన్నీ నాకు మెయిన్ ఏంటంటే అవకాడో చూడండి ఎంత క్వాలిటీగా ఉంటుంది. మేజర్ గా కార్బన్ ఒకటి, కౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. అవకాడో ఇప్పుడు ఎన్ని ప్లాంట్స్ ఉంది సార్ మన దగ్గర? ఆల్మోస్ట్ 50,000 ప్లాంట్స్ అవకాడో ఉన్నాయి. 50,000 ప్లాంట్స్, 50,000 మొక్కలు. ఇది మీ ఈ నెట్ లో మొత్తం ఆ నుంచి మొదలు పెట్టుకొని ఆ చివరి నుంచి ఇటు తిరిగిన దాకా మొత్తం అవకాడో ఉంటాయి. అవును, మీరు చాలా వెరైటీస్ పేరు చెప్పారు, ఇంకోసారి చెప్తారు అవకాడోలు ఏమేమి? లోకల్ గా ఆయిల్ పర్సెంట్ తక్కువ ఉన్నట్లు వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్ అనేది నార్మల్ది. కొంచెం ఎక్స్పెన్సివ్ వచ్చరికి పింకర్టన్, ల్యాంబాస్, మెక్సికన్ యాష్,
మలూమా యాష్, ఎట్టింగర్, రేడ్, ఈ వెరైటీస్ అన్ని మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకా వేరేది వచ్చేసి బల్బ్, అది బ్లూ బల్బ్, రెడ్ గ్రీన్ బల్బ్ అన్న, వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్ అన్న, ఇంచుమించు అన్ని లోకల్ వెరైటీస్, లో ఆయిల్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. సో ఇది జామకాయల, అది జామకాయ, ఇది జామే, ఇది అవకాడో, ఇది అవకాడో. ఇక్కడ నుంచి మొత్తం ఎటు చూసినా అవకాడో కనపడుతుంది మీకు. అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు లీఫ్ చూడు, మీకు లీఫ్స్ తేడా ఉంటాయి. రౌండ్ లీఫ్, ఇది వచ్చరికి పొడుగ్గా ఉంటుంది. ఈ పొడుగ్గా ఉండదు అంతా ల్యాంబ్ యాష్. అది లాస్ట్ చిన్న చిన్న, అది మెకడమియా సీడ్ ప్లాంట్. మనం ఈ గ్రాఫ్టెడ్ చూసాం కదా, ఈ మేము సీడ్ తెచ్చేసి గ్రో చేయడం వల్ల అలా వచ్చింది. ఎవరికన్నా మేము లాంగ్ టైం అయినా పర్లేదు గిట్లమ్మటి వేసుకుంటామంటే ఈ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది వీడియో చాలా లెంగ్తీగా అనిపిస్తుంది మీకు, మేము అంతా నడిచి చూపిస్తున్నాం. సో కొంచెం స్పీడ్ 1.2, 1.5xలో స్పీడ్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో అలాగే ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత కష్టపడి సారు ఇవాళ ఫ్రీగా లేదు, అసలు ఉగాది రోజు ఈ వీడియో చేస్తున్నాం మీకోసం. ఎందుకంటే జనాలకి అవేర్నెస్ అనేది ఇవ్వాలి. రైతులే దేవుళ్ళు, ఆ తర్వాత మిగతా పండుగలు. సో అలాగా మేము కష్టపడుతున్నాము, మీరు కూడా కష్టపడండి. ఆ సైడ్లో యారో మార్క్ ఉంటుంది, యారో మార్క్ నొక్కి కష్టపడండి. అలాగే ఆ లైక్ బటన్ ఉంది, అది నొక్కి కష్టపడండి. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది నొక్కి కష్టపడండి. అలాగే ఫార్మర్ నంబరు అని డీటెయిల్స్ ఇస్తా, అక్కడ కింద నంబరు, అది నొక్కి కష్టపడండి. సో కష్టపడండి. రైతులకి ఏ ఎంక్వైరీ కోసం ఫోన్ చేయమనండి. మన దగ్గర కొన్న వాళ్ళైనా కొనకపోయిన రైతులైనా సరే, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసినా మనం కంపల్సరీగా రెస్పాన్స్ వాళ్ళ సమాధానం చెప్తాను. ఇప్పుడు వచ్చిన దానిలో పెద్ద కాయ అంటే ఇప్పుడు అవకాడోలో బిగ్ సైజ్ అనేది ఏ వెరైటీ? బిగ్ సైజ్ అంటే లోకల్ వెరైటీ, అంటే మనకి టీకేడి అనే ఒక వెరైటీ ఉంటుంది. టీకేడి వచ్చి హాఫ్ కేజీ వస్తుంది. ఆ వెరైటీ అనేది పెద్ద కాయ వస్తుంది. మనకి ఏదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నీ కూడా మినిమం 250 grams లోపే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 1 year? ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 months అలా. అంటే వాస్తవానికి లాస్ట్ ఇయర్ మొక్కలు మొత్తం సేల్ అయిపోయినాయి. ఈ సంవత్సరం ప్యాకెట్ చేంజ్ చేసినవి కూడా అయిపోయినాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి రైతులకి, సమాచారం చెప్పండి. సో ఇది వచ్చేసరికి రైతులు ఏం చేస్తున్నారంటే మేజర్ గా అవకాడోని ఒక 1 kg బ్యాగ్, మేము స్టార్టింగ్ గ్రాఫ్టింగ్ కట్టేటప్పుడు 1 kg బ్యాగ్ లో సాయిల్ పోస్తాం, దాంట్లో సీడ్ పెట్టేస్తాం, గ్రో అవుతుంది, దానికి గ్రాఫ్టింగ్ కడతాం. అదే గ్రాఫ్టింగ్ కవర్ తీయకుండా యాసిడ్గా తీసుకెళ్లి ఎండలో నాటేస్తున్నారు. నాటినప్పుడు ఏంటంటే మళ్ళీ కవరింగ్ కోసం గ్రీన్ నెట్ వేస్తారు. అది మనం స్టార్టింగ్ లో మనం కూడా అదే చెప్పాం. తర్వాత నాకేమైందంటే దాంట్లో మోటాలిటీ ఎక్కువ ఉంటుంది, మొక్కలు ఎక్కువ చనిపోవటం, ఈ గ్రాఫ్టింగ్ కవర్ తీయపోతే ఇరిగిపోవటం, ఈ ప్లస్ ఈ నెట్ కాస్ట్ ఎక్కువైపోవడం చాలా ఎక్కువైపోయింది. అందుకని నేనేం చేస్తానంటే వాళ్ళకి ఆ బాధ లేకుండా ఆ ప్యాకెట్ నేనే 5 kg బ్యాగ్, ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది, ఇది 5 kg బ్యాగ్, అలానే ఇవన్నీ కూడా మనం గ్రాఫ్టింగ్ కడుతున్నాము. గ్రాఫ్టింగ్ కట్టింది ప్యాకెట్ చేంజ్ చేశాను, ఇంకొక 1 month ఈ కవర్ నేనే తీసేస్తాను. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ లోపు మెచ్యూరిటీ అవుతుంది, ఆల్మోస్ట్ 2.5 feet అలా హైట్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన 10 months అయింది కదా, నార్మల్ ఇప్పుడు నాటిన తర్వాత ఎన్ని ఇయర్స్ లో? 2 years పడుతుంది, థర్డ్ ఇయర్. ఇప్పుడు ఇది ఈ మొక్క అంతా కూడా నేను జూన్ ప్రిపేర్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఈ మొక్కల రేట్ ఎందుకు అన్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం? మనకి లోకల్ వెరైటీస్ వచ్చేసరికి 350, అలానే మెక్సికన్ యాష్, ల్యాంబ్ యాష్ ఉంది 550. అది ఏజ్ ని బట్టి మారుతుంటది. మామూలుగా దీంట్లో చిన్న ప్యాకెట్లు అయితే ఇంకా తక్కువకి వచ్చు, 150 కూడా ఇవ్వచ్చు. కాకపోతే దానివల్ల దగ్గర మొత్తం నర్సరీలో ఎన్ని రూపాయల నుంచి స్టార్ట్ ప్లాంట్? మన దగ్గర ఆల్మోస్ట్ సరివి మొక్క అయితే 10 rupees. 10 rupees హైయెస్ట్ ప్రైస్ ఎంత? 1200 రూపాయలు మెకడమియా. 1200, 10 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా చెట్లు ఉందండి. అదేదో అంటారు మా దగ్గర ఇడ్లీ నుంచి బిర్యానీ దాకా ఉందండి. సో ఇది ఒక హోటల్ అనుకోండి, ఇది హార్టికల్చర్ హోటల్. సో అన్ని అవైలబుల్ ఉంది. ఇంకేమైనా మాకు ఇప్పుడు సపోజ్ ఏదో ఒక చెట్టు పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెట్టు మేకర్ లేదు, అదేదో ఇండోనేషియన్ చెట్టు అనుకో, తెప్పియగలుగుతారా? మనకు కనుక రైతుకు ఉపయోగపడిద్ది అనుకుంటే నేను రిస్క్ తీసుకుని అవసరం తెలియ తీసుకొస్తాను. అంటే అదేదో టెంపరీ 1 మొక్క 2 మొక్కలు వేసుకునేది కనుక అయితే మాత్రం నేను కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తాను. కమర్షియల్గా రైతుకు ఉపయోగపడిద్ది, రైతుకి మంచిగా ఆదాయం వస్తుంది అనే వెరైటీ కనుక ఒకటి ఎవరు చెప్పినా సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా అలా పట్టుకొచ్చి ఈ వీడియో చూసినప్పుడు చాలా మందికి ఒక కోరిక, అంటే ఒక గ్రాఫ్టింగ్ మీరు స్వయంగా కొంచెం చూపిస్తే బాగుంటుందండి, ఒకసారి చూపిస్తారా? గ్రాఫ్టింగ్ ఇప్పుడు అంటే అట్లా కాదు, ఒక ప్లాంట్ ఎత్తుకొని అది ఏ విధంగా కట్ చేసి పెడుతున్నారా అని చూపిస్తారా? నేను మీకు ఒక చిన్న విజువల్స్ పంపిస్తాను, అట్లయినా అది మీరు యాడ్ చేసేది కానీ ఎలా చేసేది కూడా మీకు చెప్తాను. నేను ఇందాక మనం మాట్లాడుకున్న చెప్పాం కదా, ఎలా అంటే చిన్న మొక్క అంటే 1 kg బ్యాగ్ లో నాటుకోవటం వల్ల దానికి కంపల్సరీ గ్రీన్ మ్యాట్ వేయాలి ఒక సమ్మర్ తట్టుకోవడానికి. తర్వాత ఫంగిసైడ్, ఎక్కడైతే గ్రాఫ్టింగ్ కవర్ తీసేస్తామో అక్కడ ఫంగస్ ప్రాబ్లం వచ్చి మొక్కలు చనిపోతా ఉంటాయి. ఇప్పుడు దీనికి చూడండి, ఇది చిన్న స్టేజ్ మొక్క, వాస్తవం రీసెంట్ గా ప్యాకెట్ మార్చాం. ఇది ఆల్రెడీ గ్రాఫ్టింగ్ ఉంటుంది. ఈ గ్రాఫ్టింగ్ కవర్ చాలా మంది చిన్న మొక్కలు తీసుకెళ్ళి నాటుకోవటం వల్ల ఈ గ్రాఫ్టింగ్ కవర్ రైతు కట్ చేస్తే
డ్యామేజ్ అవుతుంది, ఫంగస్ ప్రాబ్లం, అతను స్ప్రే చేయొచ్చు చేయకపోవచ్చు. తర్వాత ఎండకి ఇక్కడ డ్యామేజ్, ఎండ పడ్డప్పుడు డ్యామేజ్ అవ్వటం, లేకపోతే వీళ్ళు మర్చిపోయారనుకోండి ఇక్కడికి ఇరిగిపోవటం మొక్క, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి రైతులు కూడా నేను ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు చూశాను. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇది లాస్ట్ ఇయర్ మొక్క, నేనే చిన్న అంటే కేజీ ప్యాకెట్లోంచి దీంట్లో చేంజ్ చేసేసి ఆల్రెడీ మొక్క ఎంత ఎదిగిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా గ్రాఫ్టింగ్ కవర్ లేకుండా క్వాలిటీగా ఇప్పుడు ఈ మొక్క తీసుకెళ్ళి నాటితే ఏ గ్రీన్ నెట్ అవసరం లేదు, ఎండలో వేసి నాటేసుకోవచ్చు. మొక్కలు 100కి 95% పర్ఫెక్ట్గా బతుకుతాయి అసలు. అంటే రైతుకి మాత్రం అది నేనైతే ఈ స్టేజ్లో ఈ మొక్క నాటుకుని స్టేజ్ అంటే ఎన్ని రోజులు పడుతుంది? 1 ఇయర్ మొక్క ఇదైతే ఇది 6 months ప్లాంట్. సో 6 months ప్లాంట్ కన్నా మీరు సజెస్ట్ చేసేది 1 year. మోర్టాలిటీ రేటు తక్కువ, రైతుకి చాలా ఈజీ వర్క్ అనమాట. ఇది మొక్క మళ్ళీ చనిపోయింది అనుకోండి మళ్ళీ తీసుకొచ్చుకోవడం, నాటుకోవడం, గ్రీన్ నెట్ ఉంటుంది కదా అది కాస్ట్ బాగా ఎక్స్పెన్సివ్. 4 కర్రలు కొనాలా, వర్కర్స్ బాధ్యత చుట్టూరు కట్టేసేయాలా, దీనికి ఆ వర్క్ అవసరం లేదు. అందువల్ల రైతులు ఏదైనా మీరే మెయింటైన్ చేసి ఇచ్చడం బెటర్. నా దగ్గర ఈ విధంగా వచ్చింది అనుకోండి రైతుకి ఇబ్బంది లేదు. ఈ మొక్క ఆల్రెడీ చూసారు కదా స్పిన్ బాగా ముద్దుగా తయారైపోయింది, దీనికి ఎండకి తట్టుకుంటది, గ్రీన్ నెట్ అవసరం లేదు, ఆ ఖర్చు తప్పిది కదా. దీనికి దానికి మహా అయితే కొంచెం వేరియేషన్ ఉన్నా ఇది చాలా బెస్ట్ రైతుకి. సో ఇప్పుడు నర్సరీ విజిట్ అయిపోయింది, గుంటూరులో ఎండ స్టార్ట్ అయింది కదా, మామూలుగా లేదు, బాగుంది. మీకోసం ఇంత కష్టపడి ఇప్పుడు నర్సరీ విజిట్ అయిపోయింది, ఇప్పుడు ఫామ్ విజిట్. ఇప్పుడు దగ్గర ఎన్ని ఎకర్స్ ఉంది? ఇది 2 acres. 2 acres లో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఫామ్ అన్నట్టు. మీరు బయట దేశాలకు పోతే ఫస్ట్ మొక్కలు ఇక్కడనే నాటుతారా? ఇక్కడ మన నేర్చుకుంటారు, నేర్చుకొని తర్వాత జనాలకి చెప్తారు. ఇది వాస్తవానికి వియత్నాం సూపర్ లేని మార్కెట్ లో 3 years నుంచే ఉంది, కానీ మనం ప్రాక్టికల్ గా వేసి మన దగ్గర కాయ బాగా వచ్చిన తర్వాత మాత్రమే ఇది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఇది? ఇది 2 years ప్లాంట్. 2 years లో 6 feet అంది, 6 కాదు 8 feet 10 feet అయింది. అయితే దాన్ని కొమ్మ కట్ చేయాలండి, మేము కామన్ ఉంచాము, ప్రూనింగ్ చేసుకుంటే చాలా బెస్ట్. ఇది కాయలు వచ్చి మనకి కిందనే వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో కాయలు చూడండి, అసలు పనసకాయ ఇన్ని కాయలు ఫస్ట్ టైం నేను చూసేది. అసలు కేరళలో చాలా సారి చూస్తాను, ఇవి నేను ఆశ్చర్యపోయాను అనమాట. మిగతా పనసకి దీనికి తేడా ఏంటంటే మిగతావి 4 years 5 years స్టార్ట్ అవుతాయి, అవి కూడా జస్ట్ ఒక 4-5 అలా వస్తుంటాయి అనమాట. ఇది వరకు 1 year నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒక క్రాప్ తీసాం. అది ఇప్పుడు మొత్తం ఎన్ని ఇయర్స్ నుంచి? ఇప్పుడు నాటినాక ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పుడు నాటిన తర్వాత 1 year కి క్రాప్ వచ్చింది, ఇది 2nd year. గ్రాఫ్టింగ్ కదా ఇది? గ్రాఫ్టింగ్. సో టోటల్ 3 years లో వచ్చిందంటావా టోటల్? అంటే గ్రాఫ్ట్ చేసిన కానించి గ్రాఫ్ట్ చేసిన 1 year కి స్టార్ట్ అవుతుంది. అంత తొందరగా 1 year కి వియత్నాం సూపర్ ఎర్లీ, మిగతా వియత్నాం సూపర్ ఎర్లీ అంట. ఇది వచ్చరికి ఇప్పుడు ఈ చెట్టు మీద మనం లెక్కేస్తే సుమారు 32 కాయలు ఉన్నాయి. ఓకే ఓకే. ద్రాక్ష తట్టు పనికిరా, ద్రాక్ష కాయలు ఎట్లా వస్తాయి అట్లా వచ్చింది. ద్రాక్షలు ఉంటాయి, ద్రాక్ష అన్న మీకు కేజీ తక్కువ వస్తుంది. వచ్చి నాకు తెలిసి ఆల్మోస్ట్ 1.5 kg దాకా. నేను ప్రెజరైజ్ చేసిన అన్న ఒక్కసారి కోసి చూపెట్టాను అంటే ఇంకా పండలేదు, పండకపోయినా పర్లేదు, మేము కోసి పండకపోతే మేము కూర చేసుకుంటాము, ఏదైనా వ్యూయర్స్ ఫస్ట్ అని చెప్పారు మన బిఎన్ రెడ్డి గారు. సో ఒకసారి కోసి చూపెట్టండి. సైజింగ్ ఎంత పెరుగుతుంది? ఇంతేనా ఇంకా పెరుగుతుంది? ఇంకా పెరుగుతుంది, మనకి 10 kg లాగా వస్తాయి. కాకపోతే రైతు మనం కావాలని ఉంచాము, చూపిద్దాము. ఏదైనా మేము పనసకాయ బజ్జీలు చేస్తాం ఈవినింగ్ అంటారా? ఏదైనా పండితే తినేద్దాం. స్వీట్స్ తయారు చేసుకోవచ్చు, తర్వాత కర్రీస్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో ఏమైందంటే మన బిర్యానీ, పనస బిర్యానీ ఫేమస్ అన్నమాట, దానికి విపరీతంగా వాడతారు అనమాట. అలానే మళ్ళీ పండిన తర్వాత తినడానికి ఫ్రూట్కి ఉపయోగపడుతుంది. ఈ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు ఇది కేజీన్నర ఉంటుంది అనమాట. దీన్ని కోసేసి బిర్యానీస్ వాడుకోవచ్చు, తోలు తీసేసి కటింగ్ చేసేస్తే మనం ఇవాళ 80 rupees per kg. ఇది వచ్చి పండు కింద ఉంచుకోవచ్చు. ఇలా కొన్ని ఏంటంటే చిన్న చిన్న కట్ చేసుకొని పెద్ద కనుక ఉంచుకోగలిగితే మంచి ఆదాయం అయితే రైతు. సో ఇంకొకటి నేనేం అబ్జర్వ్ చేసిన అంటే ఈ యొక్క సైజులో మా కేరళలో, నాకు తెలియదు ఆంధ్రాలో చేస్తారా, ఇది మంచిగా తోలు తీసేసి కుక్కర్లో చిన్న చిన్న ముక్కలు పెట్టేసి కుక్కర్లో 2 విజిల్, అది మటన్ లాగా అయిపోతుంది, మటన్ లాగా. ఓకే. సో తర్వాత ఏం చేస్తారంటే బజ్జీ చేస్తారు. సూపర్ కదా బజ్జీ అయితే ఇక్కడ అలవాటు కలదు, మీరు చెప్పారు కదా, ట్రై చేస్తాం. ట్రై చేయండి. కానీ మటన్ లాగా ఉంటదన్న మాట మాత్రం వాస్తవం. వెజ్ పీలుకి ఇది తింటే మటనే, వెజ్ వాళ్ళ మటన్, వెజ్ వాళ్ళ మటన్. సో ఎక్కువ అంటే అవుతుంది, మనం కట్ చేసి చూపిస్తాం. చేయండి, మీరే చేయండి కటింగ్, నేను మధ్యలో కటింగ్ చేస్తాను. అంటే మీకు కేరళ కదా, మీకు బాగా ఫేమస్. సో కటింగ్ చేస్తున్నాను అంటే ఏం లేదు, లైటే, దాని చాలా సెన్సిటివ్ పండ్లు. ఇక్కడ పెట్టి చూద్దాం దాని కాయ. సో కటింగ్ కూడా చాలా ఈజీగా. ఇంకా అంతకుముందు నాటు పనస కోసేదానికంటే కలర్ ఏం కలర్ వస్తుందండి? ఇది లైట్ పింక్ కలర్ వస్తుంది. లైట్ పింక్. చెయ్యి జాగ్రత్త, ట్రై ఏంటి.
లేడీస్ కూడా కట్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా పంట లేదు ఇప్పుడే కాకపోతే సీడ్ తయారైంది. సీడ్లు తయారైంది. ఇక పింక్ స్టార్ట్ అయింది, లైట్ పింక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీని ఇప్పుడు మన మటన్ బిర్యానీలోకి ఈజీగా వాడుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. సో ఇట్లా తీసేసి తినేయచ్చు. కేరళలో ఈ సైజులో మేము స్టీమ్ చేస్తాం. స్టీమ్ చేసి దీనిలో మసాలా స్టార్ట్ చేస్తాం. ఎట్లా అంటే కొబ్బరికాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి మసాలా చేసి దీన్ని మళ్ళీ స్టీమ్ చేసి, ఎట్లా అంటే సలాడ్ కాదు, అది ఒక ఫుడ్ అన్నట్టు. ఓకే, దానిలో చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అదే దీనికి కూడా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా స్వీట్నెస్ వచ్చింది, స్వీట్ ఉంది. ఓకే, దీన్ని ఇలా కట్ చేసి జస్ట్ లైట్ తీసేసి మిగతా మొత్తం వాడుకోవచ్చు, వేస్ట్ ఏం కాదు. ఇదిగో ఒకసారి టేస్ట్ చేయండి, స్వీట్నెస్ వచ్చేసింది. అలా లైట్గా స్టార్ట్ అయింది. అది పండితే ఇంకా చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పండి తిన్నాం. దీన్ని కూడా వాడతాం కూరలో. అవును, దీన్ని కూడా వాడతాం. దీని పనసలో వేస్ట్ అయ్యేది ఏం లేదు, మొత్తం వాడుకోవచ్చు. సో అదే చెప్తున్నా, పనసకు చాలా మెడిసినల్ వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. దీన్ని పౌడర్ చేస్తున్నారు, ఇది పనసకాయని పౌడర్ చేస్తున్న ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. అవును, రాబోయే రోజుల్లో రైతులు వేసుకుంటే మంచి ఆదాయం ఇచ్చే వనరు బాగుందని చెప్పేసి మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర కానీ ఈ విధంగా ఆంధ్రాలో వస్తానని అనుకోలేదు. కేరళలో ఆ క్లైమేట్ పరంగా ఓకే, చాలా మంది డౌట్ ఉండేది, అడవి ప్రాంతం కాబట్టి ఏది పెట్టినా కూడా పండుతుంది. అవును, కానీ మనకి ఈ సైడ్ లో ఇంత ఘోరంగా ఇంత హెవీగా అనుకోలేదు. ఏదైనా మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు కదా కంపల్సరీగా. రైతు వారికి ఏంటంటే వేసి వదిలేస్తే ఏది రాదండి, దాని దగ్గర మెయింటెనెన్స్ చేస్తేనే మంచి అధికంగా హీలింగ్ తీసుకోవచ్చు. అవునవును, ఇప్పుడు దీనికి అందుకనే మనకి నాకు బాగా నమ్మకం కలిగింది, రైతుకి ఆదాయం వస్తుంది అనిపించింది కాబట్టి మన దగ్గర ఇప్పుడు 40,000 మొక్కలు నేను అందరూ గ్రాఫ్టింగ్ చేస్తారు, నేను బడ్డింగ్ చేయించా. బడ్డింగ్ అనేది చాలా బెస్ట్ అనమాట, దగ్గరగా గెనుపులు వస్తాయి, ఎక్కువ హీలింగ్ వస్తుంది. కేరళ స్పెషల్ బడ్డింగ్ అనేది. నేను అందుకని కేరళలో రైతు దగ్గర చేపించేసి తెప్పించాను, మన నర్సరీ చూపించి మీకు ఇప్పుడు మనం ఫార్మ్ విజిట్లో ఈ చూపించేస్తాం. సో ఇంకా ఏమేమి ఉందండి మీ ఎక్స్పీరియన్స్ ప్లాన్ లో? మీకు లాంగ్ ఆన్ ఉంది, మెకడమియా ఉంది, అన్ని ఒకసారి చూద్దాం. లాంగ్ ఆన్ మళ్ళీ కొంచెం డీటెయిల్ గా చూపెట్టండి మీ ఫామ్ లో. లాంగ్ ఆన్ గురించి మనం మాట్లాడలేదు. అవును, లాంగ్ ఆన్ చూపిస్తాం. ఇంకా నర్సరీ చూసినాము, మీ ఎక్స్పీరియన్స్ ప్లాంటేషన్ చూసినాము. ఇక్కడికి మళ్ళీ నన్ను ఎక్కడికో తీసుకొచ్చారు, మళ్ళా ఇక్కడ వర్షం పడుతుంది. ఇది మన ఆర్టిఫిషియల్ వర్షం. ఇది ఏంటంటే మనం చెప్పే జాక్ ఫ్రూట్ మన దగ్గర ఒక 40,000 చెప్పా కదా, ఆ 40,000లో ఇవి ప్యాకెట్ చేంజ్ చేసాము రీసెంట్గా. ప్యాకెట్ చేంజ్ చేసినప్పుడు క్లైమేట్ హెవీ ఎండ్ ఉంది, ఓపెన్ గానే పెట్టాము కదా, అందుకని ఒక రెయిన్ లాగా పడాలని చెప్పేసి ఈ ట్యూబ్స్ ద్వారా ఉదయం ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ అలా ఇచ్చారు. బోర్ వాటర్ కదా అంతా? బోర్ వాటర్, మాకు మంచి వాటర్, 40 ఫీట్లోనే వాటర్ పడుతుంది. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ వచ్చేసరికి మదర్స్ చెప్పా కదా, నేను ఒక 2 acres లో మదర్ ప్లాంట్స్ ఉందా చెప్పాను కదా, అలానే ఇవి 2 acres లో మదర్ ప్లాంట్స్, ఒక్కొక్క రో ఒక్కొక్క వెరైటీ అనమాట. ఏం చెట్లు? లాంగ్ ఆన్, లిచీ ఫ్యామిలీ, లీచీ, రంబూటాన్, లాంగన్ చెట్లు, ఆకులు అన్ని సేమ్ అలానే ఉంటాయి. ఒక్కొక్క రోకి ఒక్కొక్క వెరైటీ అనమాట. అలా నేను 14 వెరైటీస్ చేశాను. అంటే ఇది మదర్ ప్లాంట్ నుంచి ఇంకా ఏదైనా చేసేది గ్రాఫ్ట్ అయినా ఏదైనా ఇది దీని నుంచి అంటు కట్టుకోవచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే, వేయడానికి కారణం ఏంటంటే రైతుకి ఈ వెరైటీ ఇలా ఉంటుంది, ఈ వెరైటీ ఇలా ఉంటుంది చూపించడానికి మాత్రమే ఇలా వేసాను. అంటే మనం ఏదో అమ్మడానికి కమర్షియల్ కాదు, మన రైతుకి అవేర్నెస్ కోసం. ఏది వేసుకుంటే కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, ఏది టేస్ట్ బాగుంటుంది, ఏది అసలు క్రాప్ రాదు, ఇలా అన్నీ నాకు అన్ని వచ్చే నిమ్మకాయ. అంటే ఇది అంటే ప్లేస్ ఖాళీగా ఉంది కదా, వేస్ట్ చేయడం దానికి అని చెప్పేసి మన తైవాన్ నిమ్మ మనం ప్యాకెట్ చేంజ్ చేసాం. నెక్స్ట్ జూన్ కల్లా రెడీ అవుతుంది. అలానే మీ దగ్గర చాలా నేర్చుకోవాలి సార్. అంటే ఈ స్పేస్ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తున్నారు. అంటే ల్యాండ్ ఎంత కాస్ట్లీ పెట్టి తీసుకున్నప్పుడు వేస్ట్ కాకూడదు కదా సార్. ఇంకోటి వచ్చరికి ఇక్కడ మీరు చూస్తే ఇది కోకోనట్, ఇది డార్ఫ్ వెరైటీ. మేము సీడ్ మేమే కేరళ నుంచి తెచ్చేసి జర్మినేషన్ చేస్తాం. కోకోనట్ ఇది ఇవ్వండి. కింద ఇంకా రాలేదు. ఇప్పుడు నేనేమో ఈ చెట్టు చూపించుకొని కోకోనట్ అంటున్నట్టు అనిపించింది. ఏమైంది, ఎండకు మళ్ళా ఏమైనా ఖరాబ్ అయింది అనుకున్నా. ఇది వచ్చరికి ఎండకు కూడా వచ్చి లిచి అనమాట ఈ వెరైటీ. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేశాను, ఇది ప్లాంటేషన్ చేశాను. నెక్స్ట్ ఇయర్ కాపు వస్తుంది చూడాలా. సో వీడు ఏమంటున్నారన్నా జస్ట్ కొబ్బరికాయ నాటుతున్నారు ఇక్కడ. అవును, ఇవన్నీ ఆ విధంగా మొలక వస్తుంది. తెలంగాణ వాళ్ళు వస్తే వాళ్ళు తొక్కేస్తారు.
తొక్కేస్తారు అందుకని కొంచెం మళ్ళీ కట్టేసి కొంచెం డిఫరెంట్ పెట్టాము. ఇది అది ఏం చెట్లు? షో చెట్ల, కలర్ చెట్లు? షో కాదు, ఇది పైనాపిల్ అనమాట. అవి పైనాపిల్? అవును. ఏం మాట్లాడుతున్నారు? అవును, రియల్. అంటే మీరు ఫుల్ గ్రీనరీగా ఉన్న పైనాపిల్ చూసుంటారు. అంటే కేరళలో మాత్రం సక్సెస్ అవుతుంది, మన ఆంధ్రాలో ఈ ఎండకి అంత సక్సెస్ అయినట్టు ఏమి నాకు అనిపించలేదు. సరే, ట్రైల్ కింద నేను అదే మదర్ ప్లాంట్స్ అంటే ట్రైల్ వేయటమే కదా, అదే ట్రైల్ పర్పస్ లో అది వేసాను. కొంచెం బాగా ఎర్రగా వస్తుంది, అయితే ఇంకా ఫ్రూట్ సెట్ అవ్వలేదు. అంటే మీరు కమర్షియల్ పరంగా సజెస్ట్ చేయరు? నాకెందుకు కమర్షియల్గా సక్సెస్ కాదని అనిపిస్తుంది. రైతు వారికి అయితే 1-6 ఇంట్లో వేసుకోండి, కానీ కమర్షియల్గా పైనాపిల్ ఈ వెరైటీ అయితే సూటబుల్ కాదు. ఎందుకంటే గ్రీన్ ఇక్కడ రావాల్సింది ఆకు ఎల్లో. ఇక్కడ చూడు కొంచెం గ్రీన్ గా ఉంది. ఇక్కడ ఎందుకు గ్రీన్ గా ఉంది అంటే మొన్నదాకా నేను కావాలని కలుపు పెంచాను. షేడ్ ఉంటే ఎలా ఉంటుంది, షేడ్ ఉన్నప్పుడు ఏదో గ్రీన్ గా ఉంటుంది, షేడ్ కనుక లేకపోతే రెడ్ చేస్తాను. అందువల్ల అంత కంపల్సరీ కాదు. ఏదైనా ఉంటే కొబ్బరి తోటల్లో, మామిడి తోటల్లో మధ్యలో కనుక వేసుకుంటే మాత్రం ఇప్పుడు ఒకసారి పైనాపిల్ తినొచ్చు హ్యాపీగా వేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. బాగుంది. ఇంకా మనకు ఇట్లా మాట్లాడినట్లయితే ఈ ఇరిగేషన్ పరంగా మీకు వాటర్ అవైలబిలిటీ ఉందా ఇక్కడ? బాగా ఫుల్గా మాకంటే వాటర్ 40 feet లోనే వాటర్ ఉంటుంది. మరి డైరెక్ట్ గా తాగొచ్చు అనమాట, వాటర్ మంచి వాటర్ అనమాట. అందువల్ల క్వాలిటీ కూడా మొక్కలు. ఇది ఏం చెట్టు సార్? ఇది నేను చైనా నుంచి తెచ్చిన కొత్త వెరైటీ లిచీ అనమాట. లిచీ ఇట్లా ఉంటుందా? లిచీ ఇలా ఉంటుంది. లిచీ ఆకు ఎప్పుడు కిందకు ఉంటుంది అనమాట. మీరు చైనా ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు చైనాకి వెళ్ళారు, అక్కడ ఉన్న ఫార్మింగ్, అక్కడ ఫార్మర్స్, అక్కడ నర్సరీతో పోలిస్తే మనం ఇంకా ఏ విధంగా అప్డేట్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ మీ పర్సనల్? చైనా వచ్చరికి చాలా అద్భుతమైనది, చూడదగింది. నేను ఒక 10 days ఎలా ఉండాలనుకున్నా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు, కానీ 10 days ఉన్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం, ఇంకో కొత్త నేర్చుకుంటే బాగుండి అని లేదా ఉంటుంది. అక్కడ వర్కర్స్ కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. గవర్నమెంట్ సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే ఏ రైతు ఎంత వరకు ఏ వెరైటీ వేయాలో వాళ్ళే ప్లాన్ చేస్తారు. అక్కడ ల్యాండ్ కొంటాలు ఉండవు, ల్యాండ్ అంతా లీజ్. మీరు 1000 ఎకరాలు చేస్తానన్నా గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ల్యాండ్. హార్డ్ వర్క్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్. ల్యాండ్ అనే వర్క్ లేదు, ఎవరు కొనడానికి లేదు, అంత లీజ్. వాటర్ ఫెసిలిటీ కూడా అలా చేస్తారు. అలానే ఈ అట్లా మన ఇండియాలో చేసి మనం లాగుతారా? అసలు కనుక అలా చేస్తే రైతు బాగుపడిపోతారు. అక్కడ వాళ్ళకి అన్ని మిగులుతుంది 100%. ఇప్పుడు కొనే పని లేదు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని రైతులకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి లీజుకి ఇస్తే వాళ్ళకి గవర్నమెంట్కి ఎంతో కొంత ట్యాక్స్, అది రెంట్ వస్తుంది, అమౌంట్ వస్తుంది, బాగా మిగులుతుంది రైతులకు. అవును, భూమి పిచ్చి అనేది వెళ్ళిపోతుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళది కొంచెం తగ్గుతుంది. రైతు కానీ అదని జరగని పని అది కూడా అనవచ్చు. కానీ బాగా హార్డ్ వర్క్ చేస్తారు. చైనా వాళ్ళు మనకంటే చాలా ముందు ఉన్నారు అనేది నేను చూసిన తర్వాత అర్థమైంది. హార్డ్ వర్క్ చేస్తారు, బాగా పండిస్తున్నారు. పంటలు అయితే మెకడోమియా రైతు BMW కార్లో తిరుగుతాడు. అబ్బు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేస్తాం. మన రైతులు పాపం మన రైతులు కూడా తిరగవచ్చు, కాకపోతే వాళ్ళకు అవేర్నెస్ అనేది తక్కువ. ఇంకోటి వాళ్ళకి ఏ విధంగా చేయాలో తెలియదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 20 acres రైతు, అదే వరి లేదంటే ఏమంటారు వీటు గోధుమలు పండించి 20 ఎకరా నుంచి జస్ట్ ఒక 10 lakhs వస్తుంది ఇయర్కి. రైతులకి చేయడం తెలియకపోవడం సార్. రైతులు మనల్ని చాలా తెలియగల వాళ్ళు. అదే చెప్తున్నా, కేరళలో ఒకటి 2 acres నుంచి ఆయన బాగా సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎంచుకునే విధానం, క్రాప్ ఎంచుకునే విధానం. ఇప్పుడు ఏమైతుందంటే ఈ సంవత్సరం టమాటా 100 రూపాయలు అమ్మింది అనుకో సార్, అందరూ టమాటా వేస్తున్నారు. అవును, అంటే గవర్నమెంట్ పెట్టట్లే, ఆపండి ఇంత వేయాలని చెప్పట్లే. గవర్నమెంట్ గైడ్ లైన్స్ లేదు. అందరూ అలా వేయడం వల్ల ₹10 పడిపోతుంది. ఇప్పుడు రూపాయి వాస్తవానికి టమాటా. ఏ ఒక్క క్రాప్ కైనా ఈ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి రీసెర్చ్ కింద, డెవలప్మెంట్ కింద అని ఇంత ఫండ్ రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్క క్రాప్. ఇప్పుడు స్పైస్ బోర్డ్ నుంచి స్పైసెస్కి లాస్ట్ ఇయర్ స్పైస్ బోర్డ్ వాళ్ళే ఒక 150 కోట్లు అట్లా రిలీజ్ చేసి, ఎందుకు? ఫార్మర్స్ ఎడ్యుకేట్ చేయాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పుష్ చేయాలి. అవును, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఏ ఫార్మర్ దగ్గర ఏమైనా 150 కోట్లు అడిగిపోయింది? అట్లాగే ప్రతి పంటకు రిలీజ్ చేస్తారు. సబ్జెక్ట్ అనేది వాళ్ళు ఫోకస్ చేయాలి. ఇంకో ఇదేంటి ఉసిరికాయ కాదు, ఇది జోబోటికబా అని చెప్పేసి ఫ్రూట్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఫుల్ బ్లాక్ వచ్చింది అనమాట ఫ్రూట్. ఇది డెవలప్ కాలేదు ఇంకా, మెచ్యూరిటీ కాలా. మెచ్యూరిటీ అయితే ఫుల్ బ్లాక్ వచ్చింది. ఇప్పుడు తిన్నా కూడా కొంచెం మంచి ఫ్లేవర్ మీకు వస్తుంది. నోట్లు తినండి, ఇబ్బంది లేదు. తినపోయింది, బాగుంది, చాలా బాగుంటుంది. ఇంకొంచెం బ్లాక్ వస్తే చాలా బాగుంటుంది. ద్రాక్ష లాగా చూడటానికి చాలా ఉంటుంది. చెట్టుకి అసలు కాండం మొత్తాన్ని అసలు గుంపులు కాసేస్తుంది. ఇది ఫ్యాషన్గా పెడతారు ఒక్కొక్క చెట్టు. ఇక్కడ చూడండి, మొత్తం కాయలు డైరెక్ట్ చెట్టుకి వచ్చింది. అంటే చైనా వీడియో చూసిన, చైనాలో చాలా బ్లాక్ వాళ్ళది అవే ఇవి. ఇది దీనికొన్న స్పెషల్ ఏంటంటే మామూలుగా సీజన్లో ఒకసారి కాస్తాయి. ఇది వచ్చి ఆల్ టైమ్ కంటిన్యూషన్ కాస్తానే ఉంటుంది. ఇది అయిపోగానే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తానే ఉంటుంది. సూపర్ ఉంది సార్, టేస్ట్ చాలా బాగుంటుంది. జబోటికబా ఏం లాంగ్వేజ్? చైనా లాంగ్వేజ్. జబోటికబా ఎంత ఉంది సార్ రేటు? ఇది నేను వచ్చేసరికి 15,000 పెట్టి కొనుక్కొచ్చానండి. 15,000 జబోటికబా. అవును,
జబ్బూటి కబా. ఇది వచ్చరికి చైనా నుంచి తెచ్చిన బత్తాయి కొత్త వెరైటీ. ఇది మేము నాకు అక్కడ వచ్చినప్పుడు గుత్తులు ఉన్నాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ కాపు స్టార్ట్ అవుతుంది. ఇది లిచి ఇవన్నీ చైనా నుంచి లాస్ట్ టైం వచ్చిన ఇంపోర్ట్ చేసినవి అనమాట. ఇవన్నీ ఇప్పుడు దానిమ్మ కూడా 15,000 పెట్టి ఫార్మర్లు జబ్బూటి కబా పెట్టగలుగుతారా ఇండియాలో? ఇది జస్ట్ ఏంటంటే కమర్షియల్గా పెద్దగా వైబుల్ ఏం కాదు. జస్ట్ చూడటానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. రేట్ ఎంత ఉంటుంది కాయలది? అదే కాయలు కమర్షియల్గా మార్కెట్లో డ్యామేజ్ అవుతుంది, ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది ఫామ్ హౌస్ల టైప్లో. అయితే నేను అక్కడ నుంచి తేవడం వల్ల అది కాస్ట్ ఎక్కువైంది. నేను ఇక్కడ రెడీ చేసి తక్కువలో ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. మనకైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, షిప్లో రావాలా ఇవి, ప్లస్ అక్కడ వాళ్ళ క్వాలిటీ ఇది రేట్ ఎక్కువ ఉంటుంది. మదర్ ప్లాంట్స్ తెచ్చుకొని మనం రెడీ చేసి ఇస్తే రైతుకి తక్కువకి ఇవ్వగలుగుతాం. మీరు ఇందాక రాంబుటాన్ చెప్పాను కదా, రాంబుటాన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ నాటాము. మదర్ ప్లాంట్లా? మదర్ ప్లాంట్స్ ఎన్ని మెక్కడమే ఎన్ని మదర్ ప్లాంట్స్ కింద నాటాను. ఇవి గ్రాఫ్టింగ్ చేసి తర్వాత రైతులకు ఇవ్వాలి. వాటి మధ్యలో రాంబుటాన్ వేసాను. రాంబుటాన్ అనేది చూసారా కొంచెం ఎండలకు ఇబ్బందిగానే ఉంది. ఏదైనా చెట్ల మధ్యలో వేసుకోవాలి, అది కొంచెం ఆకులు ఎండిపోతా ఉంది. మామిడి మొక్కల మధ్యలో వేస్తే మంచి ఆదాయం వస్తుంది. ఓకే, ఇది అన్ని వియత్నాం సూపర్, అవి అన్ని వియత్నాం సూపర్ వెళ్ళి బాగా ఆర్డర్లు వస్తాయంటేనే మీరు ఇట్లా చేస్తున్నారు. అంటే నాకున్న రైతులు ఎలా ఉంటారంటే నన్ను సజెషన్స్ అడుగుతారు. సరే నేను చెప్తే ఏదైనా వేసే రైతులు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పే కదా, నేను పర్ఫెక్ట్గా చూసి మంచి బ్రీడ్ అయితేనే వేసుకోండి అంటే. ఇప్పుడు రెడీ కాలే ఇది రెడీ కాల, నేను జూన్ కల్లా రెడీ అయిపోతుంది, మంచిగా గ్రోత్. వాటరింగ్ అనేది అంటే ఇప్పుడు నర్సరీలో అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని నర్సరీలో ఎట్లా అంటే వాళ్ళని తీసుకెళ్తే రోజుకి మంచిగా ఫుడ్ పెట్టి చాలా జాగ్రత్త చూస్తారు. అదే ప్లాంట్ నర్సరీ కూడా. అవును, మీరు ఈ మొక్కల్ని చిన్న పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని పెంచి ఫార్మర్లకు అప్పచెప్తున్నారు. అప్పచెప్పాలి, లేకపోతే బాగా లాస్ అవుతుంది. ఇది చాలా కేర్గా ఉండాలి నర్సరీలో. నర్సరీ అంటే ఆషామేషి ఏం కాదు. డబ్బుండి మనం నర్సరీ పెడుతుంటే వర్కౌట్ కాదు. దానికి హార్డ్ వర్క్ చేసుకొని వాటి గురించి ఐడియాలజీ ఉంటేనే నర్సరీ ముందుకు వెళ్ళగలుగుతుంది. ఓకే, సో ఇవేంటి కలర్ఫుల్గా ఉంది, బ్లాక్ కలర్, రెడ్ కలర్. ఇది వచ్చరికి రెడ్ సాయిల్ అండి. మనం ప్యాకెట్ చేంజ్ చేసేటప్పుడు ఈ రెడ్ సాయిల్ వాడతాము. ఇది మనకి ఆగిరిపల్లి నుంచి మనం ఒక లారీ 28,000 పెట్టి ఈ లారీ కొనుక్కు. లారీ 28,000, ఒక టెప్పర్ వచ్చి 28,000. బంగారమే. అలానే ఇది వచ్చరికి కౌడకు పశువుల ఎరువు. మన నర్సరీ పక్కనే గోశాల ఉంది. ఆ గోశాల దగ్గర నుంచి మనం బాగా ఎండింది. అంటే రెడ్ మట్టి అనేది ఎక్కువ అంటే ఎలా అంటే కొంచెం వేరు కుళ్ళు లేకుండా మంచిగా గ్రోత్ అవడానికి, వాటర్ పట్టుకోవడానికి బాగుంటుంది. అందువల్ల దాన్ని వాడతాం. ఇది ఎరువు వచ్చరికేమో బలం, మంచిగా గ్రోత్, స్టామినా కోసం. ఇది వచ్చరికి కార్బన్ అంటే బొగ్గు పొడి. ఈ బొగ్గు పొడి వచ్చేసరికి ఏమైతే మన సాయిల్లో 4% ఉంటే నెంబర్ 1 ఉన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ 0.7, 0.5. బొగ్గు పొడి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది వచ్చరికి మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఈ కాఫీ ఫ్యాక్టరీ. అక్కడ నుంచి మేము వాళ్ళ దగ్గర వేస్ట్ ఉంటుంది, ఆ వేస్ట్ తీసుకొని వస్తున్నాం అనమాట. సో ఇవన్నీ మిక్స్ చేయాలి. ఇది కోకో, అది కోల్, కార్బన్, తర్వాత పశువుల ఎరువు, కౌడెక్కు, తర్వాత రెడ్ సాయిల్, తర్వాత దీంట్లో మేము జింకు, బోరాన్, మెగ్నీషియం అలాంటివి కూడా ప్యాకెట్లు మట్టి పోసేటప్పుడు కలిపేసి చేస్తాము. వర్మీ కంపోస్ట్. ఇంకా మధ్యలో ఏమైనా ఫెర్టిలైజర్ గిట్లా ఏమైనా యాడ్ చేస్తుందా? ఇంకా మేము ఫెర్టిలైజర్ మా దగ్గర ఇవ్వాల్సినంత అవసరం లేదు, ఇవే సరిపోతాయి అనమాట. ఇంకా ఫార్మర్ వేసిన తర్వాత ఆర్గానిక్ చేయాలంటే ఒక పద్ధతిలో వెళ్ళిపోతాడు, ఫర్టిలైజర్లో చేసుకోవాలంటే ఒక పద్ధతిలో వెళ్ళిపోతాడు. సో వాళ్ళకి ఇట్లా ఎలా కావాలన్నా కూడా మనం సజెషన్స్ ఇస్తుంటాం. సో అదే ఈ యొక్క మదర్ ప్లాంటేషన్, ఇంకా రకరకాల ప్లాంట్ చూపెట్టారు, చాలా ఉన్నాయి. జబూటికా బా ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తానంటే ఇంకా వచ్చే కాలంలో అదే ఫేమస్. ఒకప్పట్లో డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎట్లా ఇట్స్ ఇంపార్టెంట్ ప్లాంట్. అవి వియత్నాంలో బాగా కల్టివేట్ చేసేది. మన బ్రెజిలియన్ అదే సౌత్ అమెరికన్ ఫ్రూట్, అది బాగా కమర్షియల్ కల్టివేట్ వియత్నాం. సో ఎవరో తెలివి ఉన్న ఫార్మర్ అప్పట్లో ఎవరో తీసుకొచ్చింది, భలే ఉంటుంది ఆ పండ్లు. అప్పట్లో 350 రూపాయలు పండ్లు పోయేది. ఇప్పుడు కొంచెం కమర్షియల్ ఎక్కువ అయిపోయేసరికి 110 రూపాయలు, 100 రూపాయలు కూడా కిలో దొరుకుతుంది. సో అట్లా ఏమవుతుందంటే కొత్త పేరు భలే ఉందని చెప్పి డిమాండ్ఫుల్గా అయ్యి ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా ఈ యొక్క జబూటి కబా, అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ జబూటి కబా కూడా ఫ్యూచర్లో మీకు కమర్షియల్గా అవుతుంది. టేస్ట్ కూడా డ్రాగన్ అది త్వరగా రేట్ డౌన్ అయ్యడానికి కారణాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకు అంటే అది కొమ్మ కట్ చేసి పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంటే నర్సరీ చేయడం కూడా, అంటే రైతు ప్లాంటేషన్ చేసి చాలా మంది చెప్పారు, నర్సరీ వాళ్ళు కూడా చాలా వరకు అమ్మేసి వాళ్ళు వదిలిపెట్టి ఫ్రాడ్ చేసిపోయింది. అసలు నర్సరీ దాకా కూడా రావాల్సిన మళ్ళీ రైతు వేసాడు, కొమ్మ వేస్ట్ కట్ చేయాలా, అది నేల పెట్టేసి చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అలా పెట్టేసి ప్రొడక్షన్ హెవీగా అయిపోయింది. తర్వాత ఏంటంటే బై ప్రొడక్ట్స్ చేయడానికి సోర్స్ లేదండి, జస్ట్ తింటే తినాలా, లేదంటే పాడైపోతుంది. బై ప్రొడక్ట్స్ చేసే ప్రొడక్ట్ ఎప్పుడైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా డ్యామేజ్ కాదు. ఇప్పుడు పనస ఉంది,
చాలా బై ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెకడమియా ఉంది, బై ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. అవకాడో ఉంది, బై ప్రొడక్ట్స్ చేసుకోవడానికి సోర్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఎంతో కొంతకి వెళ్తాయి. సరే రేట్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఇప్పుడు కూడా మార్కెట్ని బట్టి అప్ అండ్ డౌన్ కామన్గా ఉంటుంటాయి. కానీ వేస్ట్ కాకూడదు. వేస్ట్ కానప్పుడు రైతుకి ఆదాయం వస్తుంది. అందువల్ల నేను కొంచెం మెకడమియా డ్రై నట్ ఎంచుకోవడానికి కారణాలు కూడా అవి. సో ఇప్పుడు బాగా ఇప్పుడు నన్ను అడిగితే పర్సనల్ అవకాడో మకడోమియా అవన్నీ పోతుంది కాబట్టి బ్యాక్లో ఇంకా కొంచెం కొత్త కొత్త వెరైటీలు వస్తుంది. ఇంకా మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ఎగ్జాటిక్ క్రాప్ చేస్తూ వస్తారు, మీలాంటి వాళ్ళు ఇంకా ప్రమోట్ చేయాలి. ఎక్స్పోలకి కంటిన్యూ వెళ్తాం వల్ల కొత్త ప్రొడక్ట్స్, ఎందుకంటే మీ వాళ్ళు అక్కడ చూసి నేర్చుకొని మీలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇక్కడికి వచ్చి ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళు కూడా పెట్టి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉంది ఈ మధ్య. ఇప్పుడు ఎందుకంటే 2026లో ఉన్నాం, ఒకప్పట్లో అది లేదు. ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ కూడా చేసుకోవచ్చు. మనం మంచి క్రాప్ ఉండి క్వాలిటీ క్రాప్ గానే తీస్తే ఎక్స్పోర్ట్ బాగా ఉంది. చాలా మంది యంగర్స్ సాఫ్ట్వేర్స్ అంతా కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్కి లేదా ఫుడ్ ప్రాసెసింగ్ వీటికి వస్తున్నారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కొంచెం డౌన్ కావడం వల్ల చాలా మంచిది. ప్లస్ రైతు వారిగా ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్కి వెళ్ళాను, మినిమం ఒక 1.5 lakh ఖర్చు అవుతుంది చైనా వెళ్ళడానికి. అందరూ వెళ్ళాలంటే వెళ్ళారు కదా. అందుకని మనం వెళ్ళి కొంచెం కొత్త ప్రొడక్ట్స్ బాగా నచ్చి తీసుకొని ఇక్కడ మదర్ ప్లాంట్స్ చేసేసుకొని రైతుకు బాగా ఉన్నాయి మాత్రమే మనం సలహాలు సూచనలు ఇస్తున్నాం. ఎంత టమాటాలే ఈ కాలంలో ఎక్స్పోర్ట్ చేస్తున్నా అంటే ఈ జబుటి కాబ ఎక్స్పోర్ట్ పెద్ద కథనా? అంటే మెయిన్ ఏంటంటే కోసిన తర్వాత మినిమం వాటికి సెల్ఫ్ లైఫ్ ఉంటే చేసుకోవచ్చు. కొన్నిటికి సెల్ఫ్ లైఫ్ ఉండవు అనమాట. ఇప్పుడు నేరేడు ఉన్నాయి, బ్లాక్ నేరేడు ఉంది, ఎమ్మటే పాడైపోద్ది. అందులో వైట్ నేరేడు ఇంకా త్వరగా పాడైపోద్ది. అలాంటివి కొన్ని చేయలేము. ఇలా జోబేట్గా. సో ఈ వీడియో చూసి ఇప్పుడు ఇంకా లాంగ్, ఇప్పుడు నాకు తెలిసి చాలా లాంగ్ అవుతుంది. ఇంకా కొంచెం స్పీడ్లో చూస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్. అలాగే బిఎన్ రెడ్డి నర్సరీకి మీరు అట్లా రావకూడదు, మీ మనసులో ఒకటి ఉండాలి, మా పొలానికి ఏం సజెస్ట్ చేస్తారు, లేదంటే సార్ని అడగవచ్చు డైరెక్ట్గా, సారే మీకు చెప్తారు. ఇంకా వెరైటీగా ప్లాంట్లు అయితే ఇంకా చాలా వెరైటీస్ మీరు చెప్తారు కదా, రకరకాల. ఇప్పుడు అవగాడోలో కూడా రకరకాల వెరైటీస్ ఉంది. వాళ్ళ సాయిల్ మనకు చెప్పి, వాళ్ళ సాయిల్ టెస్ట్ ఏంటి చేసి మనకు చెప్తే, వాళ్ళ వాతావరణం ఏంటి అన్ని కనుక్కొని వాళ్ళకి ఏ సూట్ అయితే మనం సజెషన్ చేస్తాం. అది ఏ సూటబుల్ అయిన ప్లాంట్ అని సజెస్ట్ చేసి. టోటల్ ఎన్ని వెరైటీస్ ఉంది సార్? 120 ప్లస్ వెరైటీస్ ఉంది. ఇంకా మిమ్మల్ని కనెక్ట్ కావాలంటే ఎట్లా? మీకు కాంటాక్ట్ నెంబర్ అదే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ నెంబర్ చేస్తే నేను మీకు చెప్తాను. ఒకవేళ బై మిస్టేక్ రైతులతో మాట్లాడతాను, ఫోన్ కనుక లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో కొంచెం నాకు మెసేజ్ పెట్టేస్తే వాళ్ళకి ఎనీ టైం అంటే 11 అయినా సరే రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ వీడియోలో ఒక నర్సరీకి వచ్చినాం, ఏదో నర్సరీ చూపెట్టి అట్లా వెళ్ళిపోవడం అయితే కాదు, ఆయన గ్రాఫ్టింగ్ ఏ విధంగా చేస్తారు అనేది చూపిస్తున్నారు. ఇంకొకటి గ్రాఫ్టింగ్ అంటే ఏంటిదో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. చెప్పండి. ఒకటి ఇది వచ్చేసరికి మనకి అవకాడో, ఇది మనకు 2.5 years ప్లాంట్ అన్నమాట. ఓకే. ఇంకా ఈ సంవత్సరం వచ్చి లైట్ గా ఫ్లవరింగ్ వచ్చింది. కొన్ని ఫ్రూట్స్ సెట్ అవుతున్నాయి, కొన్ని సెట్ అవ్వ. అంటే ఈ సంవత్సరం ఉండవని ఆల్రెడీ నాకు తెలుసు. నెక్స్ట్ ఇయర్ వచ్చే ఫ్లవరింగ్ అయితే 100% ఫ్రూట్ మంచిగా కాస్తుంది. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్? ఇది 2.5 years. మనకి థర్డ్ ఇయర్ అనేది కామన్ గా వచ్చేస్తుంది. ఇంకొక 6 months. అందుకే మీరు థర్డ్ ఇయర్ లో ఖచ్చితంగా వస్తాను. 100% వస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని పిందులు ఉన్నాయి ఆడ, అంటే కొన్ని మాత్రం సెట్ అవుతున్నాయి. అంటే ఈ ఫ్లవరింగ్ ఇప్పుడు వచ్చింది కదా, ఈ ఫ్లవరింగ్ అంతా కూడా కాయ సెట్ అవుతుంది గ్యారంటీగా. కాకపోతే ఇది మనం ఆల్రెడీ గ్రాఫ్టింగ్ మొక్కే నాటాం. ఎలా అంతకుముందు నాటేటప్పుడే 7 years 8 years ఆల్రెడీ కాయలు కాసే చెట్టు యొక్క కొమ్మ తీసుకొని దీనికి అంటు కట్టేసి ఆ మొక్క నాటడం వల్ల మనకి 2.5 years. చిన్న డౌట్ అండి, మీరు ఇప్పుడు 2 years అవుతుంది అన్నారు కదా, సో ఆల్రెడీ మెచ్యూర్ ట్రీ నుంచి హార్వెస్ట్ చేసిన పెట్టిది చెట్టు. అవును. సో అది ఎన్ని ఇయర్స్? 7. అది 7-8 years యొక్క చెట్టు నుంచి సోయానా. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది మనం ఇది కట్ చేస్తున్నాం. కట్ చేయండి. ఇలా ఇది తీసేసుకుంటాం అనమాట. ఆల్రెడీ మెచ్యూర్డ్ అయ్యి ఆల్రెడీ ఫ్రూట్స్ వస్తున్న చెట్టు నుంచి తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి ఇవేమి ఉంచుకున్నాం. ఏం ప్రాబ్లం లేదు, చచ్చిపోదు. ఇట్లా ఏం చచ్చిపోదు. ఇవన్నీ తీసేసేసి దీన్ని మనం ఏదైతే సీడు అంటే మంచి సీడు సెలెక్ట్ చేసుకుంటామో, రూట్స్ బాగుండి అన్ని తెగులు తట్టుకునే ఎట్లా ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు ఆ ప్రొడక్షన్? మనం వేరే కంట్రీ నుంచి సీడు తెప్పించుకుంటున్నాము, బెస్ట్ క్వాలిటీ. అది తెప్పించేసి మనం ప్యాకెట్ తయారు చేసి ప్యాకెట్లు పెడేస్తాం. అంతేగాని బయట నుంచి తీసుకొచ్చి ఈ ఆల్రెడీ తినేసి వదిలేసిన కాయల నుంచి అయితే మనం తీసుకోవట్లేదండి. అవి ఏంటంటే కొంచెం అన్ని రకాలు వస్తాయి, అన్ని తట్టుకునే రోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ క్వాలిటీ రూట్స్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటేనే మనకి హీలింగ్ మంచిగా వస్తుంది అనమాట. ఆకులన్నీ తీయాలా? ఆకులన్నీ తీసేసి ఈ విధంగా ఉన్నదాన్ని మనం అక్కడ సీడ్ ప్లాట్ అక్కడ ఉంది, దాన్ని మీకు ఎలా గ్రాఫ్ట్ చేయాలో కూడా చూపించేస్తాం. డెఫినెట్లీ ఇలా చేస్తాం అనమాట. అక్కడ స్టెమ్స్ అనేది ఇలా వస్తాయి మనకి. సో ఇది ఆల్రెడీ ముదిరిన చెట్లు. సో ఫైనల్గా నర్సరీ చూసినాము, ఇంకా ఎక్కడెక్కడో తీసుకెళ్లారు, అన్ని డాక్యుమెంట్ చేసినాము, మీరు చూసి ఉండొచ్చు. సో ఎండ్ అవుతుంది వీడియో, ఇంకా తొందర మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అయితే లేదు. మేము టైర్డ్ అయినాము. సో దానికి లాస్ట్ ఏదో ఒకటి చూపెట్టాలిగా. సో ప్రాక్టికల్గా గ్రాఫ్టింగ్ ఎట్లా చేస్తుందని చూపిస్తాము. సో ఈయననే మన సైంటిస్టు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ బిఎన్ రెడ్డి గారు.
సో స్వయంగా బిఎన్ రెడ్డి నర్సరీకి వచ్చి బిఎన్ రెడ్డి గారితో ఆపరేషన్ చేపిస్తున్నాం. సో సార్ చూపెట్టండి. అంటే మీరు అన్నట్టు నిజంగా సైంటిస్ట్ అయ్యేవాడిని కానీ ఫాస్ట్ 10th ఆపడం వల్ల లేదు నిజంగానే ప్రాక్టికల్ గానే నేను అసలు చదువుతో నన్ను అడిగితే ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు 10th క్లాస్ 10/10 వచ్చిన నీలో ఉన్న ఆ లీడర్షిప్ క్వాలిటీతోనే మనం సొసైటీలో ఏదైనా అయ్యేది. సో మీకు ఆ క్వాలిటీ ఉంది కాబట్టి ఇంత మంచి నర్సరీని మీరు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు 3 4 3 బ్రాంచ్లు త్వరలో హైదరాబాద్లో ప్లాన్ చేస్తాం. చదువుతోనే పని లేదు సార్. సో మా జనాలకి మీ యొక్క చదువు చూపెట్టండి. ఇది వచ్చేసి అవకాడోనే, అవకాడో సీడ్ ధర మనం అంతేగాని అవకాడో తీసుకొని పనసకాయకి పెట్టలేము. పనసకాయ పెట్టాలి, దానికే పెట్టాలి. అవకాడో వెరైటీ అవకాడోకే పెట్టాలా. ఇది వచ్చరికి మెచ్యూరిటీ అయిన అవకాడో అంటే ప్రజెంట్ కట్ చేసుకొని వచ్చింది. ఇది వచ్చరికి సీడ్ మనం ఏదైతే సీడ్ ద్వారా గ్రో చేసామో అవకాడో, ఇది కనుక డైరెక్ట్ స్ట్రాంగ్ ప్లాంట్ చాలా స్ట్రాంగ్. అందుకని దీని రూట్స్ 8 years పడుతుంది కాయ రానికి. మినిమం 5 to 7 years కానీ ఫ్రూట్ రాదు. అందులో చెట్టు బాగా పెద్దదైన తర్వాత వస్తుంది. అప్పుడు కొంచెం హార్వెస్టింగ్ చేయాలన్నా కొంచెం కష్టం. ప్లస్ ఫ్రూట్ ఏదో వస్తుందో కూడా క్లారిటీ ఉండదు. అందువల్ల ఏం చేస్తుంటే దీన్ని గ్రాఫ్ట్ చేసి ఇది యాడ్ చేయడం వల్ల, అంటుకట్టడం వల్ల ఇది మనకి 3rd year కి మనకి ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్ చూపెట్టండి. ఇది వచ్చి ఆల్రెడీ వాస్తవానికి కొంచెం ముదురు ప్లాంట్. ఎందుకు అంటే ప్రజెంట్ అందుబాటులో లేదు కాబట్టి కొంచెం ముదురు ప్లాంట్ నేను చూపిస్తాను. ఇది ఇక్కడికి తీసేసుకుంటాం. ఓకే, వేస్టేజ్ ఇచ్చేయండి. దీన్ని షార్ప్గా ఉన్న నైఫ్ తోటి నీట్గా కట్ చేస్తాం అన్నమాట. అంటే ఏ షేప్? వి షేప్లో మనం గ్రాఫ్టింగ్ చేస్తాం. వి షేప్ గ్రాఫ్టింగ్. ఓకే, ఇలా చేసుకొని మనం దీన్ని బాగా షార్ప్గా తయారు చేసుకుంటాం. దాంట్లో ఇమీడియట్ అంటే దీన్ని కూడా వి షేపే. వి షేపే దానికంటే బయటకు వచ్చేటట్టు ఇది వచ్చి బయట పైది కట్ చేస్తాను. దాంట్లో ఇమీడియట్ అటాచ్ అయిపోతుంది. వచ్చేసింది. బాగా నీట్గా చేశారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. గ్రాఫ్టింగ్లో లేదు కానీ రైతుల కోసం మనం చేయాల్సిందే. ఓకే, దీన్ని ఇలా సెట్ చేస్తాం అనమాట. తర్వాత సెట్ చేసిన తర్వాత దీనికి గ్రాఫ్టింగ్ కవర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ గ్రాఫ్టింగ్ కవర్ ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే చాలా మంది చెప్తారు ఏదో ఒక కవర్ పెట్టి కట్టేసి అయిపోతుంది. ఏదో ఒకటి పెడితే అలా కాదు, గ్రాఫ్టింగ్ కవర్ స్పెషల్గా తెప్పించుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇది ఫంగస్ రాకుండా, వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. మనం ఇలా కట్ చేసి నిజం చెప్పాలంటే ఆపరేషన్ చేసి ఒక కొత్త గుండెకాయ పెట్టినాం. దీనికి సర్జరీ చేసినట్టే. ఈ సర్జరీ చేసినప్పుడు మనం అయితే ఎంత కేర్ తీసుకుంటామో దీన్ని కూడా అలా కేర్ తీసుకుంటేనే ఆ గ్రాఫ్టింగ్ సక్సెస్. ఇప్పుడు ఎయిర్ లేయరింగ్ చేశారు కదా, అప్పుడు ఏమైతే తోలు తీసేసి ఏమేమి పెడతారు? దానికి ఓన్లీ కోకో పిట్ పెట్టేసేసి 2000 ppm లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ని యాడ్ చేస్తాం అనమాట. సో మొత్తానికి ఒక మంచిగా పెరిగే చెట్ని కట్ చేసి తొందరగా కాయ రావాలని చెప్పి మనం చూపించేది నేచర్ పరంగా కొంచెం అది కరెక్టా కాదా సార్ చెప్పండి? నెంబర్ 1 సార్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ విధంగా అయితే ఇది కనుక మనకు ఫ్రూట్స్ వస్తుంది. నేచర్ పరంగా చూస్తే సార్ నేలను దున్నుతున్నాము, దున్నితే పాపం ఇబ్బంది పడుతుంది కదా అని కూడా పంట పండదు. అది అంటారు చూడండి, రాయి కనుక మీరు కరెక్టా కాదా అని కమెంట్ లో రాయండి. శిల్పి చెక్కితేనే ఒక దేవుడి విగ్రహం వస్తుంది. ఓకేనా? అలా చెక్కడం ప్రాబ్లం పాపం రాయి దెబ్బ తగిలిద్ది అనుకుంటే కుదరదు కదా. అలానే దీనికి ఒక మంచిగా క్వాలిటీగా మొక్క రైతుకి ఇవ్వడానికి మాత్రం చేయడం జరిగింది. అంతేగాని దీన్ని మనం ఇబ్బంది పెట్టడం అనే ఫీల్ అవ్వకూడదు. ఏదైనా వాటికి మంచి భవిష్యత్తు రావాలని, వాటికి మంచి భవిష్యత్తు, రైతుకి మంచి హీల్డింగ్, మంచి క్వాలిటీ, దానికోసం మాత్రం ఇది కట్టాం. ఇది వచ్చేసి చివరిలో ముడేసి చేస్తాం అనమాట. ఈ ముడి వల్ల మొత్తానికైతే గ్రాఫ్టెడ్ అయిన అవకాడో. సో ఈ అవకాడో కావాలంటే ఎక్కడ కనెక్ట్ కావాలి? బిఎన్ రెడ్డి ప్లాన్ నర్సరీ, అనుమర్లపూడి విలేజ్, గుంటూరు. ఓకే, సో మీరు ఇక్కడికి వచ్చి ఇలా కనెక్ట్ అయితే ఎన్ని రకాల ప్లాంట్స్ ఉందండి సార్? ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి? 120 రకాల పైన ఉన్నాయి. అన్ని రకాల పండ్ల మొక్కలు మన దగ్గర అందుబాటులో. సో ఇప్పుడు మ్యాంగో చూసినట్లయితే ఏంది? బనానా మ్యాంగో, స్వీట్ కార్డమన్ మ్యాంగో అంటాము. ఇదేంటి త్రూ అవుట్ ఇయర్ లో కంటిన్యూషన్ గా వస్తుంది, తీగా ఉంటుంది, హెవీ హీలింగ్. రాబోయే రోజుల్లో మంచి కమర్షియల్ క్రాప్ అయ్యడానికి 100% అవకాశం. స్వీట్ కటిమన్ మ్యాంగో, థాయిలాండ్ వెరైటీస్. బనానా మ్యాంగో, ఇది ఎలా అంటే అరటికాయ వలుచుకొని తినొచ్చు. అలానే బారీ లెమన్ 2 times వస్తుంది. యాపిల్ మ్యాంగో మంచి టేస్ట్ ఉంటుంది. హనీ డ్యూ మ్యాంగో, ఇది చాలా బాగానే ఉంటుంది. కింగ్ ఆఫ్ చెక్అవుట్ పెద్ద సైజ్ వస్తుంది, కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది వచ్చి తైవాన్ రెడ్, ఇది వచ్చి మియాజాకి. ఇది మీరు సోషల్ మీడియా ఉంటారు ఫేమస్. కాకపోతే నాకైతే పెద్దగా చాలా ఫ్రాడ్ కూడా నడుస్తుంది. ఫ్లవర్ పెద్దగా నచ్చలేదు. దీనితో పోల్చుకుంటే కిలో 12 లక్షలు 16 లక్షలు చెట్లు అమ్ముతున్నారు బయట. అయితే దాన్ని కొంచెం ఏదో హైట్ చేశారు కానీ నాకైతే అంత అనిపించలేదు. అయితే కాపు కూడా బ్రహ్మాండంగా వస్తుంది, అట్రాక్షన్ సూపర్ గా ఉంటుంది. తర్వాత కస్తూరి మ్యాంగో, ఇది కొంచెం లేట్ క్రాప్,
మ్యాంగో వచ్చి పైన స్కిన్ బ్లాక్ గా ఉంటుంది, ఓకే కొంచెం లేట్ గా కాస్తుంది. నామ్ డాక్ మై గోల్డ్ ఇది మంచి కమర్షియల్ క్రాప్ అని చెప్పొచ్చు. ఈ వెరైటీ ఓకే లోపల 5 రూపీస్ అయినంత మాత్రం స్వీట్ ఉంటుంది, 2 times కాస్తుంది ఇయర్లీ. ఇది రెడ్ పాలిమర్స్, క్విజాయ్. సో ఇవన్నీ ఫోటోలు చూసి ఏదో వచ్చినా కూడా మీరు సప్లై చేయగలుగుతారు 100%. మనం ఏదైతే సప్లై చేయగలుగుతామో అవి మాత్రమే మనం ఫ్లెక్సీ చేయించాము. ఇది ఈ ఫ్లెక్సీ, ఇదిగో అటుపక్క ఫ్లెక్సీ ఉంది, దీంట్లో లేని కూడా ఇంకొన్ని ఉన్నాయి. ఓకే ఓకే ఇప్పుడు బెర్రీస్ కూడా చాలా ఉన్నాయి కదా, మల్బరీలు, స్ట్రాబెర్రీలు, అవి స్వీట్ ఆరెంజ్, అన్ని రకాల పండ్లు, ప్లమ్, పీచు, వాటర్ యాపిల్, రాంబోటాను, ఇలా రాంబోటాన్ లో 4 వెరైటీస్. రెడ్ ఉసరి, రెడ్ ఉసిరి ఉంది, అది ఎక్కడి నుంచి ఇంపోర్ట్? నార్మల్ ఉసిరి ఉంది. ఇది వచ్చేసి మనకి బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. తర్వాత వాక్కాయ అని స్వీట్ కరోండా అంటాము, మిల్క్ ఫ్రూట్, స్ట్రాబెరీ వగేరా. సో మొత్తానికి ఇంకా అన్నీ చూపెట్టాము. ఎందుకంటే మీరు ఒక నర్సరీకి వచ్చినట్లయితే ఏమేమి క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ అయితే నేను అడిగాను. నాకైతే జీరో నాలెడ్జ్, ఎక్కువ తెలియదు. సార్ అయితే 6 years నుంచి చేస్తున్నారు కాబట్టి సార్ ఎక్స్పీరియన్స్తోని అన్ని డీటెయిల్గా చెప్పారు. ఒక ఫార్మర్ కనుక వచ్చినట్లయితే ఇంకా ఫార్మర్కి అయితే బాగా నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి మన దగ్గర సమాధానం ఉంటుంది, సలహాలు ఉంటాయి, ఇంకా గైడ్ చేస్తారు సారు. సో పర్సనల్ నా ఒపీనియన్ ఏంటంటే వచ్చినప్పుడు నాకు పర్సనల్గా చాలా నాలెడ్జ్ అయితే వచ్చింది. వీడియో పక్కన పెడినట్లయితే నర్సరీ మెయింటెనెన్స్ కానీ నాలెడ్జ్ అయితే చాలా, క్వాలిటీ మొక్కలు ఎలా ఉంటాయి ఏంటి. అలాగే ఎవరైనా రావచ్చు నర్సరీకి, ఎవరైనా రావచ్చు. జస్ట్ ఓన్లీ చూసి వెళ్ళడానికైనా హ్యాపీగా రావచ్చు, నో ప్రాబ్లం. కొనకపోయినా హ్యాపీ, కొనకపోయినా వాళ్ళు చూసి ఓకే అంటే వెళ్ళిపోయి హ్యాపీ. ఓకే ఓకే. సో అది ఒక వీడియో. సో మీరు కమెంట్ చేయండి, మీరు ఎస్పెషల్లీ వీడియో చూసినట్లయితే గుంటూరు వాళ్ళు అయితే ఇంకా గుంటూరులో బాగా షేర్ చేయండి. మన గుంటూరులో ఇలాంటి మంచి ఒక నర్సరీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఇంకా గుంటూరు అనే కాదు, ఏ ఏరియా నుంచి అయినా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఎందుకు నచ్చిందో కూడా కమెంట్లో రాయండి, మీ యొక్క ఒపీనియన్ కూడా రాయండి కమెంట్లో. ఇంకా ఈ ఫ్రూట్స్, ఇంకా సార్ చాలా ప్లాంట్స్ పేరు చెప్పారు. ఆ ప్లాంట్స్లో ఇంకా ఫ్యూచర్లో ఇండియాకి ఏదేది ఫ్యూచర్ డిమాండ్ గ్రోత్ అనేది ఉంటుందో మీరు కమెంట్లో రాయండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి. కమెంట్ అనేది కూడా మీరు రిప్లై చేయండి. డౌట్స్, క్వశ్చన్స్ ఉంటా రాయండి, రాసి నీట్గా ఈ వీడియోని చాలా వరకు ఏమంటారు షేర్ చేసి బిఎన్ రెడ్డి గారిని ఇంకా జనాలు వాళ్ళు ఏమైనా మనకి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా సరే కామెంట్ చేయవచ్చు. ఎందుకంటే మీ యొక్క వర్క్ కూడా నార్మల్ నర్సరీ లా కాదు, ఫార్మర్ని ఫోకస్ చేసుకుంటా. ఎందుకంటే ఫార్మర్ ఫోకస్ చేయడమే గొప్పదని, ఎందుకంటే వాళ్ళని అట్లా వదిలిపెట్టలేదు. వాళ్ళు ఫోన్ చేస్తారు, అడుగుతారు, ఇంకా ఒకవేళ చెట్టు పెట్టాక కాయ రాకపోయినా మీకే అడిగేది కూడా. మిగతా మొక్క నర్సరీస్ అన్ని వేరు, హార్టికల్చర్ నర్సరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాళ్ళకి కాపు వచ్చి హార్వెస్టింగ్ చేసుకున్న దాకా కూడా మనకి ఓకే హెల్ప్ చేయాలి. సో అదే కంప్లీట్ వీడియో. బయట బాగా ఎండ ఉంది, ఈ గుంటూరులో ఈ ఏరియాలో ఈ చెట్లన్నీ పెరుగుతుందంటే మీరు ఎక్కడ పెట్టినా పెరుగుతుందనంటే. సో అక్కడ ఎంట్రెన్స్ నుంచి మొత్తం గ్రీనరీ, మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు. సో అదే కంప్లీట్ వీడియో. సో వీడియోకి పర్మిషన్ ఇచ్చి నాతోనే తిరిగి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఇవాళ అసలే ఉగాది, మీరు బిజీగా ఉన్నారు, అయినా మీ యొక్క టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక రకంగా చెప్పండి, మీకోసం కాదు రైతుల కోసం మీకు ఇచ్చాను. అది ఇది మెయిన్ మాట, ఇది షేర్ చేయండి బాగా. సో ఇంకా ఇలాంటి మంచి ఏమంటారు వీడియోస్ కానీ, కొత్త చెట్లు కానీ, కొత్త మీ యొక్క ఏమంటారు వ్యవసాయ రీతి కానీ, ఇంకేమన్నా కొత్త కావాలన్నా, కొత్త ప్లాన్స్ కావాలన్నా కూడా వాళ్ళు కనుక కామెంట్ చేస్తే మనం ఈ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళెంతో ట్రై చేస్తాం. పర్ఫెక్ట్. అలాగే మీరు కూడా మమ్మల్ని కనెక్ట్ కావచ్చు, మీ యొక్క ప్లాంటేషన్ కానీ లేదంటే ఏదైనా కనెక్ట్ చేయాలంటే మాకు ఈమెయిల్లో కనెక్ట్ కావచ్చు. అలాగే సార్ని కూడా కనెక్ట్ చేయండి. సో అదే ఈ కంప్లీట్ వీడియో. సో ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్, బై బై అండ్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సార్.